మనకి ఇచ్చిన గిఫ్ట్. ఆ వెపన్ ఏంటి అని అంటే ఈ యొక్క బాడీ, శరీరం. ఇది ఎంత శక్తివంతంగా ఉంటే దీనికి కనపడదు, మనకు కనపడదు ఆ శక్తి. దీనికి చాలా శక్తివంతం. ఇది చాలా మంచి విషయాలను అట్రాక్ట్ చేస్తుంది. సక్సెస్ కావడానికి దీని యొక్క ప్రధానమైనటువంటి పాత్ర ఉంది. ఓకే. అయితే దీని యొక్క ఈ భౌతిక శరీరం ఏదైతే కనబడుతుందో దీన్ని మొత్తం నడిపించేటువంటి ఏదైతే మ్యాటర్ కలిగి ఉందో, సబ్జెక్ట్ కలిగి ఉందో ఆ మనసు ఇంపార్టెంట్. ఆ మనసు అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఈ శరీరం, ఫర్ ఎగ్జాంపుల్ ఆహారం గురించి, వ్యవహారం గురించి సరైనటువంటి నాలెడ్జ్ మనసు దగ్గర లేదనుకోండి, ఏమవుతుంది? శరీరం ఫెయిల్ అయిపోతుంది, శరీరం పాడైపోతుంది. ఓకే. ఈ శరీరం సక్సెస్ అవ్వాలి అంటే తప్పనిసరిగా ఉండాల్సినటువంటిది ఏంటంటే మనసులో ఎంత మంచి మ్యాటర్ ఉంటుంది అనేది, జ్ఞానం ఉంటుంది అనేది మెయిన్. దాన్ని బట్టే ఇది నడుస్తూ ఉంటుంది. సక్సెస్ అవ్వట్లేదని మనం అనుకుంటూ ఉంటాం, కానీ దీనికి తెలియాల్సిన విషయాలు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది, ఆ పవర్. ఓకే. మినిమం ఈ చిన్న విషయం మనం కనుక్కోవాలి, అంటే తెలుసుకొని ఉండాలి. ఏంటి? అన్ని పనులను చేసి పెట్టేది, అట్రాక్ట్ చేసేది, క్రియేట్ చేసేది ఈ శరీరము. దీన్ని ఎంత ఆరోగ్యంగా, ఎంత ఉత్సాహంగా ఉంచుకుంటే మనం అంత సక్సెస్ అవుతాం. కానీ దీన్ని డిపెండ్ ఆన్ దిస్ హార్డ్వేర్ డిపెండ్ ఆన్ దేని మీద ఉంటుంది? సాఫ్ట్వేర్ ఉంటుంది, మనసు అనే సాఫ్ట్వేర్ ఉంటుంది. అది అందుకనే మైండ్ఫుల్నెస్ అని అంటాం. ఆ మైండ్ఫుల్నెస్ కి కావాల్సినటువంటి సమాచారమే మనం ఒక్కొక్క ఎగ్జిక్యూటివ్ ఇస్తున్నారు. సరే, ఈ రోజు సీనియర్, సూపర్ సీనియర్ మన పెరల్ ఎగ్జిక్యూటివ్ మాషెట్టి సురేష్ గారు రెడీగా ఉన్నారు. సార్ మన హార్ట్ ఇస్తూ, మన డిజిటల్ భాష తెలుసు కదా, ఇస్తూ సాధారణంగా ఆహ్వానం. ప్లీజ్ వెల్కమ్. Thank you, sir. Thank you so much. Such a warm welcome. Good morning, all of you. సో మనం ఎదగాలంటే రెండు పరమ ముఖ్యం. ఒకటి ఎన్విరాన్మెంట్, రెండు ఫ్రెండ్. సో ఈరోజు ఇండస్ వివా ద్వారా ఆరా పవర్ అని ఒక ఎన్విరాన్మెంట్, అంటే మన మెంటర్ మనకు ఒక ఫ్రెండ్ లాగా దగ్గరుండి అన్నీ నేర్పిస్తున్నాడు మనకు. ఆలోచనల పరంగా కానీ, వర్క్ పరంగా కానీ, సంకల్పాల పరంగా కానీ, అది ఏ పరంగా అయినా కానివ్వండి. అయితే ఇక్కడ మనకు అదృష్టం ఏంటంటే మనం ఏది చేసినా, ఆహారం విషయంలో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, వర్క్ పరంగా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, ఆధ్యాత్మికంగా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, ఏ పరంగా అయినా క్వశ్చన్స్ ఉన్నా కూడా మనం ఏ బుక్ చదివినా, ఏ గూగుల్లో సెర్చ్ చేసినా అన్నీ మనం అనుకున్నట్టుగా మనకు అనుకూలంగా దొరకవు సమాధానాలు. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఏ క్వశ్చన్ అడిగినా కూడా మనకు సమాధానాలు దొరకడానికి ఒక అవకాశం ఉంది. సో దీన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం, ఎలా నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఆ విషయంలో మనం నేర్చుకోవడానికి రెడీగా ఉంటే సాల్వ్ చేసుకోవడానికి 100% మనకు ఇక్కడ హరిసార్ మనకు అవైలబుల్ ఉంటాడు. కాబట్టి స్టార్ నుంచి ఎవరైనా మనం ప్రశ్నలు అడగడానికి అద్భుతమైన అవకాశం ఈ ఆరా పవర్ కదా. రైట్, థ్యాంక్ యూ. సో మరి ఈరోజు ఒక 4 పాయింట్స్తో ఈరోజు నా సెషన్ని తీసుకుంటున్నాను. ఇందులో ఫస్ట్ పాయింట్ నేను తీసుకున్నది ఏంటంటే, నీ జీవితంలో ఇందుకే సంతోషం లేదు, మరి ఎప్పుడు ఆనందంగా ఎలా ఉండాలి. ఫస్ట్ ఇందులో ఇందుకే సంతోషం లేదు అనే పాయింట్ మీద ఒక చిన్న వీడియో చూపిస్తా. దాని తర్వాత ఎప్పుడు ఆనందంగా ఎలా ఉండాలి అనే పాయింట్కి ఒక ఆథర్ ఏం చెప్పాడు అనేది కూడా చెప్తా. ఇది ఒక్కసారి చూద్దాం. నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి, ఇంకొకరు 2 లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళలాగా నేను సంపాదించాలనుకుంటున్నా, నా దగ్గర కాన్ఫిడెన్స్ లేదు, ఇంకెవరి దగ్గర కాన్ఫిడెన్స్ ఉంది, నేను కాన్ఫిడెంట్ గా ఉండాలనుకుంటున్నా, నా దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, ఇంకొకరి దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, కంపేర్ చేసుకొని నేను కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటే తప్పేంటి? నేనేమంటున్నా అంటే, కంపేర్ చేసుకుంటున్నప్పుడల్లా మీరు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంప్రూవ్ అవుతున్నారండి. మన మీద మనకు అసహ్యం ఎట్లా? మనం ఇంప్రూవ్ అవ్వటంలో తప్పు లేదు. నా క్వశ్చన్ ఏంటంటే, అవతల వాళ్ళు గొప్ప, అవతల వాళ్ళ జీవితం బాగుంది అని బాధపడటం ఎందుకు? మనకేం తక్కువయింది? ఇప్పుడు ఏం చేస్తున్నాం? మన దగ్గర లేనిది అవతల వాళ్ళ దగ్గర ఉన్నదాంతో పోల్చుకొని బాధపడుతున్నాం కదా. ఇప్పుడు రివర్స్ చేయండి. మీ దగ్గర ఉన్నది అవతల వాళ్ళ దగ్గర లేనిది పోల్చండి, జీవితం ఎంత బాగుంటుంది, మీకెంత కాన్ఫిడెన్స్ వస్తుందండి. నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి, ఇంకొకరు 2 లక్షలు. సో మనం ఎప్పుడు ఎవరితోని కంపారిజన్ చేసుకోవడం కాదు, మనతోని మనం, నిన్న నేను ఎలా ఉన్నా, ఈరోజు నేను ఎలా ఉన్నా అనేది మనల్ని మనం కంపేర్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్.
సో నిన్న 10% చేసా, ఈరోజు ఒక 11%. అలా మనల్ని మనం అప్డేట్ చేసుకుంటున్నామా లేదా, మనల్ని మనం అప్గ్రేడ్ అవుతున్నామా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఒక ఆథరు ఎప్పుడు ఆనందంగా ఎలా ఉండాలి అనే దానికి ఏం చెప్పాడంటే, ఆనందంగా ఉండాలంటే ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మన ఆనందాన్ని ఇతరుల చేతిలో పెట్టకండి. అంటే ఇది చాలా ఇంపార్టెంట్, కానీ చాలా మందికి అర్థం కాదు. ఇది కూడా చెప్పిండు ఆథర్. సో ఇక్కడ కావాలంటే పదే పదే రాసుకుంటూ దానినే చూసుకోండి. నా ఆనందాన్ని ఎవరి చేతుల్లో పెడుతున్నా అనేది మనకు అర్థమవుతుందంట. ఇప్పుడు దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏం చెప్పారంటే, మా హస్బెండ్ బాగా ఉంటే లేదా మా వైఫ్ బాగా ఉంటే అయిపోయేది అంటే అర్థమైంది, మన ఆనందం తీసుకుపోయి మన పార్ట్నర్ చేతిలో పెడతాను. నా కొడుకు బాగా సెటిల్ అయితే బాగుండు, నా కొడుకు ఇట్లుంటే బాగుండు అంటే మన ఆనందాన్ని తీసుకుపోయి కొడుకు చేతిలో పెడుతున్నాం. నేను ఒక ఇల్లు కట్టుకొని ఉంటే బాగుండు, నా సొంత ఇంట్లో ఉంటే బాగుండు, ఎడబెడుతున్న ఆనందం తీసుకుపోయి సొంత ఇంట్లో పెడతాను. నాకు గనక ఈ ర్యాంక్ వస్తే బాగుండు, నాకు ఈ ర్యాంకు పూర్తయితే బాగుండు, ఎడబెడతాను మన ఆనందాన్ని తీసుకుపోయి ర్యాంక్ దగ్గర పెడుతున్నాం. ఇట్లా ఆ, ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఆ, మనం బాగా ప్రాక్టికల్గా గమనించేది ఏంటంటే, మనల్ని ఎవరైనా హర్ట్ చేస్తే, మనల్ని ఎవరైనా బాధ పెడితే వాళ్ళ సంగతి ఏందో చెప్తా. పలానా ఆడబిడ్డ, మా ఆడబిడ్డకి ఈ మాట అనేది, మా ఆడబిడ్డ సంగతి చెప్తా. ఇప్పుడు వెంటనే తీసుకుపోయి ఏం చేస్తాం, స్టేటస్లో ఒక కౌంటర్ పెట్టేసి అది వాళ్ళు చూస్తున్నారా లేదా అని చూసేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు కదా. సీన్ చూస్తాంగా, చూసిల్లా లేదా, చూసిందా లేదా, చూసిల్లంటే మన ఇగో సాటిస్ఫైడ్, చూడకపోతే ఎప్పుడు చూస్తారా అని దాని మీదనే. అంటే మన ఆనందాన్ని తీసుకుపోయి ఏడ పెడుతున్నాం, ఇంకోళ్ళ మీద పెడుతున్నాం. అందుకే అంటారు, నీ ఆనందాన్ని దొంగిలించే హక్కు ఎవరికి లేదు అని మన మెంటర్ ఎప్పుడు చెప్తుంటాడు. నీ ఆనందం నీ చేతుల్లోనే ఉంది, ఎవరికి మన ఆనందాన్ని దొంగిలించే హక్కు లేదు. ఒకవేళ అది జరుగుతుందంటే ఆ అవకాశాన్ని మనమే ఇస్తున్నాము. 100% ఆ అవకాశాన్ని మనమే ఇస్తున్నాం. అందుకే నీ ఆనందాన్ని, నీ ఉత్సాహాన్ని నీ దగ్గర పెట్టుకోవాలి. సో ఎప్పుడు ఆనందంగా ఉండడం నీ చేతుల్లోనే ఉంది. ప్రయత్నాలు క్రియేట్ చేయడం నీ చేతుల్లో ఉన్నప్పుడు ఆనందాన్ని క్రియేట్ చేయడం కూడా నీ చేతుల్లోనే ఉంది. 100% ఉంది. సో ఆనందాన్ని నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావా లేదా? సో నీ ఆనందాన్ని ఎవరి చేతిలో పెట్టకు, ఎవరి గురించి ఆలోచించకు. నీ గురించి నువ్వే ఆలోచించుకోవాలి, నీ ఆనందాన్ని నువ్వే క్రియేట్ చేసుకోవాలి, నీ ప్రశాంతత నువ్వే క్రియేట్ చేసుకోవాలి. సో అందుకే ఎప్పుడు ఆనందంగా ఉండాలి. సో మనం ఎంత ఆనందంగా ఉంటే మనం ఏదైనా క్రియేట్ చేయొచ్చు, మనం ఎంత ప్రశాంతంగా ఉంటే ఏదైనా క్రియేట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో నిన్న అనుకున్నాం కదా, మనసు మాయ చేస్తుంటది, కొన్ని పరిస్థితులు ఎదురవుతుంటాయి, రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా మన ఆనందాన్ని మనం వదులుకోవద్దు. సో సెకండ్ పాయింట్ ఏంటంటే, రోజులో 30 నిమిషాలు ఇలా చేస్తే మీ జీవితం సెట్. రోజు 30 నిమిషాలు ఇలా చేస్తే మీ జీవితం సెట్. ప్రతిరోజు ఒక 30 మినిట్స్, అంటే ఒక 10 మినిట్స్ 10 మినిట్స్ 10 మినిట్స్, మార్నింగ్ ఒక 10 మినిట్స్, ఆఫ్టర్నూన్ ఒక 10 మినిట్స్, నైట్ ఒక 10 మినిట్స్, ఇలా ఒక 10 మినిట్స్లు మనం డివైడ్ చేసుకొని మన జీవితం మారడం కోసం, మన జీవిత ఎదుగుదల కోసం మనం కరెక్ట్గా టైం స్పెండ్ చేస్తే ఒక 1 ఇయర్ ఏదేమైనా సరే, అది పిడుగుబడని, ఉరుముబడని, ఏదైనా కానివ్వండి, ఈ 30 మినిట్స్ ఖచ్చితంగా నా కోసం నేను, నా ఎదుగుదల కోసం నేను ఎలా ఉపయోగించుకుంటున్నాను అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఏ సమస్య రాని, ఏ పరిస్థితి రాని, అనారోగ్యం రాని, ఏదైనా రాని, నా 30 మినిట్స్ నా ఎదుగుదల కోసం నేను టైం స్పెండ్ చేస్తున్నానా లేదా, ఇది ఖచ్చితంగా మీరు చెక్ లిస్ట్ పెట్టుకోవాలి. 10 మినిట్స్ 10 మినిట్స్ 10 మినిట్స్. అయితే ఇక్కడ మరి ఎందుకు మరి స్పెండ్ చేయాలి, ఎందుకు దేనికోసం చేయాలి, మరి ఇలా ట్రై చేస్తే ఏమవుతుంది, ఏం జరుగుతుంది, మన జీవితం అనేది మారుతుంది ఖచ్చితంగా. మరి దేనికోసం, మరి ఏం చేయాలి అంటే ఒక సంకల్పం అనేది చేసుకోవాలి. ఒక సంకల్పం అనేది చాలా చాలా ముఖ్యం. ఆ సంకల్పాన్ని చేసుకొని జీవితంలో మనకి ఏం కావాలి, అసలు మనం ఏం కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇది 2025 జూలై ఇప్పుడు రేపు ఫస్ట్ స్టార్ట్ అవుతానుగా, 2025 జూలై 1 నుంచి 2026 జూలై 1 వరకు కరెక్ట్గా సంవత్సరం ఉంది. ఈ సంవత్సరంలో నాకు ఏం కావాలి, నా సంకల్పాలు ఏంటిది, నేను దేనికోసం పనిచేస్తున్నా, దేనికోసం పోరాటం చేస్తున్నా, నాకంటే ఏమైనా పర్పస్, ఒక క్లారిటీ ఉందా, ఇది ఒక్కసారి మనం ఎవరికి వాళ్ళం క్వశ్చన్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా ముఖ్యమైనది.
సో ఈ సంవత్సరంలో మనం ఏం కావాలనుకుంటున్నాం అనేది క్లియర్గా రాసుకోవాలి. క్లియర్గా రాసుకొని అది కూడా ఒక 3 లైన్స్లో రాసుకొని మనస్ఫూర్తిగా దానికోసమే ప్రయత్నం చేయాలి. మనస్ఫూర్తిగా దానికోసం ప్రయత్నం చేయాలి. ఆ అనుకున్న సంకల్పం పూర్తయ్యేంత వరకు సీరియస్గా, సిన్సియర్గా, కమిట్మెంట్గా ఒకే దాని మీద ఆ సంకల్పం కోసమే మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సంకల్పం పూర్తవుతుంది. కానీ దాని మీద మనం ఎంత ఫోకస్ పెడుతున్నాం, 100% ఎంత ఇస్తున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో మరి ఆ సంకల్పం పూర్తి కావాలంటే 100% మనం మనసు పెట్టి నిరంతర ప్రయత్నాలు దాని మీద చేస్తే ఖచ్చితంగా సంకల్పం అనేది పూర్తయింది. మరి మీ సంకల్పం ఏంటి సార్ అంటే, నా సంకల్పం ఏం లేదు, స్టెప్ 1ని పూర్తి చేయడమే నా సంకల్పం. నేను ఇప్పుడు ఈ మంత్ ఎవరినైతే లెఫ్ట్ ఆర్గనైజేషన్, రైట్ ఆర్గనైజేషన్లో నేను పెట్టుకున్నాను, నాకంటూ ఒక కోర్ టీం ఉంది కదా, వాళ్ళ స్టెప్ 1 పూర్తయ్యేంత వరకు నిరంతరం ఆ ప్రయత్నంలోనే మనస వాచ కర్మన, పొద్దుగాల లేచిన రాత్రి పడుకున్న ఫుడ్ తినేటప్పుడైనా మొత్తం నా ఆలోచన మొత్తం స్టెప్ 1 మీదనే ఉంది. ఎందుకు? ఆ స్టెప్ 1 సంకల్పాన్ని పూర్తి చేయడం వల్ల ఏం జరుగుతుందనే క్లారిటీ నాకు ఉంది కాబట్టి ఆలోచన మొత్తం కూడా స్టెప్ 1 మీదనే ఉంది. సో అలా ఒక స్టెప్ 1 ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జూలై 1 రేపు స్టార్ట్ అవుతుంది, రేపటి నుంచే స్టార్ట్ చేద్దాం అనేది కాకుండా ఈ రోజు నుంచే మనం అలర్ట్గా ఉండి రేపటి నుంచి నా వర్క్ సక్సెస్ కావాలని చెప్పి ముందు రోజే మీరు ప్రయత్నాల్లో అలర్ట్గా ఉన్నారనుకోండి, జూలై మంత్లో నేను ఎందుకు స్టెప్ 1 పూర్తి చేయొద్దు? ఎందుకు 2 నెలలు టైం తీసుకోవాలి? ఎందుకు 3 నెలలు టైం తీసుకోవాలి? మన మెంటర్ మనకు అవకాశం ఇచ్చారుగా, స్టెప్ 1 మీరు ఎప్పుడైనా పూర్తి చేసుకోండి, ఎంత టైం అన్నా బట్టని అని మనకు ఒక స్వేచ్ఛ ఇచ్చాడు కదా. నాకు డబ్బులు అవసరం, నేను నిరంతర ప్రయత్నాలు చేస్తూ నేను కొంచెం స్పీడ్గా పని చేస్తే నాకంటే ఒక సక్సెస్ ఉంటుందిగా అని మన కోసం మనం కొంత స్పీడ్ని పెంచడం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఫస్ట్ మన స్టెప్ 1ని పూర్తి చేయడంతో పాటు మన స్టెప్ 1 పూర్తి అయ్యేంత వరకు వేరే ఏం ఆలోచించద్దు. నా స్టెప్ 1 పూర్తి అయ్యేంత వరకు నా స్టెప్ 1 గురించి ఆలోచించాలి. సార్ మరి నా స్టెప్ 1 అయిపోయింది ఎట్లా సార్ అంటే, నా స్టెప్ 1 అయిపోతే నా లెఫ్ట్ ఆర్గనైజేషన్లో, రైట్ ఆర్గనైజేషన్లో నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళు ఎవరు, వాళ్ళ స్టెప్ 1 కోసం నేను ప్రయత్నం చేస్తూ సర్వీస్ ఇస్తూ విత్ ద సపోర్ట్ ఆఫ్ సీనియర్ వాళ్ళ స్టెప్ 1ని పూర్తి చేసేలాగా మనం వర్క్ చేయాలి. ఇది మనం చేయాల్సిన స్టెప్. సో మరి సంకల్పాలు ఎలా తీసుకోవాలంటే, ఆహార విషయంలో మనం సంకల్పాలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ ఫిట్నెస్ మీద కూడా మనం సీరియస్గా తీసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ లేవడం విషయంలో కానీ, లేదా వాకింగ్గా, జాగింగ్గా, మనకి ఏది కుదురుతుంది. ఇంకోటి కొంతమంది అంటుంటారు, సార్ నేను బయటకు వెళ్ళేటట్టు లేదు సార్ అంటే, సార్ మనకు ఒకటి చెప్పిండు స్టార్టింగ్లో, సిద్ధ వాకింగ్. మన ఇంటి దగ్గరనే ఉంటే మనం హ్యాపీగా 2 కుర్చీలు వేసుకొని కూడా దాని చుట్టూ తిరిగినా కూడా మనకు ఒక చిన్నపాటి ఎక్సర్సైజ్ లాగా అవుతుంది. సో ఈ విధంగా మన ఫిజికల్ ఎక్సర్సైజ్ మీద కానీ, ఆహారం విషయంలో కానీ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్, 4-5 ఇయర్స్ బ్యాక్ అయితే కంప్లీట్గా రైసే తినేది, 3 టైమ్స్ రైసే తినేది ఇంట్లో. అంటే రోజు రోజుకు అవగాహన ఎంత పెరుగుతుందో. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, వెల్నెస్ బాస్కెట్కు వస్తున్నాము, వింటున్నాము, చూస్తున్నాము, పోతున్నాము అన్నట్టే కాకుండా అందులో విన్న సబ్జెక్టుని మనం ఆచరిస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. సురేష్ మాషెట్ అనే వ్యక్తి ఎక్సెసివ్ గ్లూకోజ్ గురించి, యాంటీ ఆక్సిడెంట్స్ గురించి, ఫ్రీ రాడికల్స్ గురించి ఎంతమందికి చెప్తున్నాడు అనేది పాయింట్ కాదు ఇక్కడ. ఫస్ట్ నేను పాటిస్తున్నానా లేదనేది పాయింట్ ఇక్కడ. సో ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకుంటున్నాం, రైస్ ఎన్ని టైమ్స్ తీసుకుంటున్నాం, ముఖ్యంగా ఈవినింగ్ ఫుడ్ విషయంలో కేరింగ్ తీసుకుంటున్నామా లేదా. సో ఈవినింగ్ సార్ ఎప్పుడు చెప్తుంటాడు, ముఖ్యంగా ఆయిల్ కానీ, కారం కానీ, రైస్ కానీ మ్యాక్సిమం మన శరీరం, మన పొట్ట ఎంత లైట్గా ఉంటే సాయంత్రం మన మార్నింగ్ వేకప్ అంత సక్సెస్ అవుతుంది. అందుకే ఈ ఫుడ్ విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. లాస్ట్ 4 ఇయర్స్ నుంచి నేను ఒక పూట రైస్ తినడం అలవాటు చేసుకున్నా. సో చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. సో అట్లా మనం తీసుకునే ఆహారం విషయంలో ఇక అన్నిటికీ సమాధానం, సొల్యూషన్ ఎవరు? మంతెన గారు. మీకు ఏ క్వశ్చన్ కావాలన్నా సో ప్రాబ్లం కొట్టి అబౌట్ మంతెన, యాంటీ ఆక్సిడెంట్స్ అంటే అబౌట్ మంతెన, తను ఏం చెప్తున్నాడు అనేది మనం రీసెర్చ్ చేసుకోవడం అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. హెల్త్ విషయంలో డైరెక్ట్ సొల్యూషన్ మంతెన గారండి. మీరు ఏది ఇచ్చినా కానీ అవుట్పుట్ అనేది ఖచ్చితంగా వీడియో వస్తుంది అక్కడ. సో ఈ వెల్నెస్ బాస్కెట్లో ఖచ్చితంగా మనం అటెండ్ అయినప్పుడు సీనియర్ ఏ కోణంలో చెప్తున్నాడు అది అర్థం చేసుకొని మనం నోట్ చేసుకొని మన వంటింటినే వైద్యశాలగా మనం మార్చుకోవాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇకపోతే ఇట్లా ఆహారం విషయంలో సంకల్పం, 2 ప్రయత్నాల విషయంలో సంకల్పం. సో మరి మనం ఏదైతే స్టెప్ 1 అనుకున్నామో అది పూర్తి చేయడం కోసం మనం ఎలాంటి సంకల్పాలు పెట్టుకుంటున్నాం.
8 స్పాన్సరింగ్స్ అనుకున్నాం. అంటే ఒక 8 ఫ్యామిలీస్కి మా మనీ సంపాదించుకునే అవకాశం, ఒక 12 కుటుంబాలకి ఆరోగ్యపరంగా అవకాశం. ఈ విధంగా మరి వాళ్ళకి అవకాశం ఇవ్వాలంటే మనం చేయాల్సిన ప్రయత్నాలు మనం చేయాలి కదండి. ఆ ప్రయత్నాల్ని కూడా మనం ఏ విధంగా డివైడ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక 2 to 3 అవర్స్ టైం ఉంటుందిగా. ఈ 2 to 3 అవర్స్లో మనం ఇంట్లో ఏ వర్క్ చేసుకున్నా కూడా నేను కనీసం ఒక్క కుటుంబానికి అవగాహన కల్పించాలి అనే సంకల్పం పెట్టుకోవాలి. ఒకటే కుటుంబం, మీరు ఎంతమందికైనా ఇవ్వండి, మినిమం ఒక్క ఫ్యామిలీకి నేను అవగాహన కల్పించాలి. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు 3 గంటల సమయం. ఈ 3 గంటల సమయంలో మీకు కుదిరిన టైంలో ఒక్క ఫ్యామిలీకి నేను అవగాహన కల్పించాలి. ఆరోగ్యపరంగా అవగాహన కల్పిస్తారా, ఆదాయపరంగా అవగాహన కల్పిస్తారా, ఏ పరంగానే కల్పించండి. ఒక్క కుటుంబానికి అవగాహన కల్పించడం. సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు మళ్ళీ 3 గంటల సమయం. ఈ 3 గంటల సమయంలో మళ్ళీ ఒక్క ఫ్యామిలీకి. ఈ విధంగా నేను ఒక 3 కుటుంబాలకి అవగాహన కల్పించాలి అనే సంకల్పం పెట్టుకుంటే నెల మొత్తంలో 90 కుటుంబాలకి మనం అవగాహన కల్పిస్తాం. స్టెప్ 1 ఎందుకు కంప్లీట్ కదండి? స్టెప్ 1 అనేది ఖచ్చితంగా పూర్తవ్వడానికి మనకు మార్గం కనబడుతుంది. కానీ ఆ సంకల్పాలు, ప్రయత్నాలనే సంకల్పాలు పూర్తి కావాలంటే నేమ్ లిస్ట్ అనే సంకల్పాన్ని మనం సీరియస్గా తీసుకోవాలి. సృష్టించడం మన చేతుల్లోనే ఉంది. కంపెనీ ఏం చెప్తుందంటే 2 రూల్స్ చెప్పింది. రూల్ నెంబర్ 1 ఏంటంటే మనం ఖచ్చితంగా 150 నేమ్స్ రాసుకోవాలి అంటున్నాం. రెండో రూల్ ఏం చెప్తుందంటే ఎవ్రీ మంత్ ఖచ్చితంగా 15 కొత్త నేమ్స్ మన నేమ్ లిస్ట్లో యాడ్ అవుతూ వెళ్ళాలి. మనం ఏం చేస్తున్నామంటే ఒక నేమ్ లిస్ట్ రాస్తున్నాం, ఒక 10-20 పేర్లు రాసి అందులో ఒక 2-3 చెప్పి సార్ ఎవరైనా ఎట్లా సార్ అందరికి చెప్పినాం అంటున్నాం. నో నో నో, ఆ చెప్పిన లిస్ట్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అక్కడ స్టాప్ చేయొద్దు. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్లో కానీ ఇంకెక్కడైనా కానీ నేమ్ లిస్ట్ ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు. నేమ్ లిస్ట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఒక నేమ్ లిస్ట్ని మనం క్రియేట్ చేసుకొని ప్రతి ప్రాస్పెక్ట్ కూడా వెరీ ఇంపార్టెంట్ అని దృష్టిలో పెట్టుకొని ఒక్క ప్రాస్పెక్ట్ని కూడా మనం వృధా చేయకూడదు. ఇది ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన సీరియస్. సో మరి మన కుదిరిన సమయంలో వర్క్ చేసినా కూడా 3 టైమ్స్, అంటే బ్రేక్ఫాస్ట్కు ముందు ఒక బ్రేక్ఫాస్ట్ టైంకి ఒకటి, లంచ్ టైంకి ఒకటి, నైట్ డిన్నర్ లోపు ఒక టైంకి. ఆ టైంలో మనకు కుదిరిన టైంలో మనం ప్రయత్నాలు చేసినా కూడా మన వర్క్ అనేది అక్కడ జరుగుతుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇకపోతే మెంటల్ ఫిట్నెస్ విషయంలో కూడా సంకల్పాలు. అంటే కనీసం ఒక 10 నిమిషాలైనా తినే బ్రేక్ఫాస్ట్కు ముందు ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. మధ్యాహ్నం లంచ్ చేసే ముందు నేను ధ్యానం చేసిన తర్వాతనే నేను బ్రేక్ఫాస్ట్ చేయాలి. మధ్యాహ్నం నేను మెడిటేషన్ చేసిన తర్వాతనే లంచ్ చేయాలి. నైట్ మెడిటేషన్ చేసిన తర్వాతనే డిన్నర్ చేయాలి. తిన్న తర్వాత ధ్యానంలో కూర్చోవడం కన్నా తినక ముందు కూర్చోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఫుడ్ బిఫోర్ హాఫ్ అన్ అవర్ కాఫీ తాగండి, ఫుడ్ బిఫోర్ పల్స్ తాగండి అంటున్నాం కదా. అట్లనే ఫుడ్ బిఫోర్ మనం మెడిటేషన్ కూడా ప్రాక్టీస్ చేద్దాం. సో ఈ విధంగా కనీసం మన కోసం మనం ఈ మెంటల్ ఫిట్నెస్ మీద కూడా ఒక 10 నిమిషాలు మనం కేటాయిస్తే మనలో ఎలాంటి మార్పులు వస్తున్నాయని మనమే గమనించుకుందాం. సార్ ప్రతిరోజు ఒక గ్రూపే పెట్టి దాన్ని గైడ్ చేస్తున్నాడంటే మరి దాన్ని సార్ ఎంత సీరియస్గా తీసుకున్నాడు, అది ఎంత విలువైంది అనేది ఖచ్చితంగా మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఇప్పుడు మన మెంటర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ పర్సన్, తన నోటి నుండి వచ్చే ప్రతి ఒక్క పదాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. ఆ పదానికి ఒక గ్రూపే పెట్టిండంటే ఇంకా సీరియస్గా తీసుకోవాలి. సో దాన్ని మనం ఎంత అర్థం చేసుకుంటే అంత ఇంపార్టెంట్ అండి. సో నేను ఇక్కడ ఇంకొక చిన్న వీడియో చూపిస్తాను. సంకల్పానికి ఒక వ్యక్తి ఏం చెప్పిండో చూడండి. సంకల్ప సిద్ధి గురించి ఒక యూట్యూబర్ అతను. విల్ పవర్ చాలా ముఖ్యం. దీనే మన తెలుగులో సంకల్పం అని కూడా అంటాం. ఇది లేకుంటే ఏమి చేయలేం. విల్ పవర్ మన ఫోన్ బ్యాటరీ పవర్ లాంటిది. వాడుతూ పోతూ ఉంటే అది అయిపోతుంది, మరలా దాన్ని ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక లక్ష్యంతో మనం ముందుకు పోతున్నప్పుడు మొదటి రోజు ఉన్నంత ఉత్సాహం 10వ రోజు ఉండదు. ఇంకా లాంగ్ గోల్స్ గురించి మనం మాట్లాడుకుంటే కొన్నిసార్లు అది చేరుకోవడానికి నెలలు, సంవత్సరాలు కూడా పడుతుంది. ఒక సంకల్పం పెట్టుకొని పనిచేస్తూ వెళ్తున్న క్రమంలో అబ్బా ఈరోజు స్టెప్ 1 దొరికింది, దీన్ని సీరియస్గా చేసుకోవాలి అని మనం ఉత్సాహంగా సీరియస్గా స్టార్ట్ చేస్తాం. ముందుకు వెళ్తున్న కొద్ది ఏమవుతుంది, మధ్యలో ఛార్జింగ్ డౌన్ అవుతుంటుంది, రకరకాల సిచ్యువేషన్స్ వస్తుంటాయి. కానీ మన ఎనర్జీని ఏమాత్రం తగ్గించుకోకుండా ఆ సంకల్పాలను నిరంతర ప్రయత్నం చేయాలంటే మనం ఈ విధంగా ప్రోగ్రామ్స్కి రావడం వల్ల మన మెంటర్ మాట్లాడే విషయాల్లో కానీ, మన సీనియర్స్ మాట్లాడే విషయాల్లో కానీ ఏదో ఒక పదం మనల్ని ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంచుతుంది, ఎప్పుడప్పుడు ఉత్సాహం ఉంచుతుంది, ఆ సంకల్పం పక్కపోకుండా. అయితే ఇంతకాలం మనకు విల్ పవర్ ఎక్కువగా ఉంటేనే దాంట్లో మనం ముందుకు వెళ్ళగలం.
ఆటంకాలు వస్తాయి, టఫ్ సిచ్యువేషన్స్ చూడాల్సి వస్తుంది. వీటన్నిటిని దాటుకుంటూ ముందుకు వెళ్ళాలంటే అది అంత ఈజీ కాదు. స్ట్రాంగ్ విల్ పవర్ ఉంటే గానీ మనం ముందుకు వెళ్ళలేం. సరే, ఇదంతా బాగుంది. ఈ సంకల్పాన్ని ఎలా పెంచుకోవచ్చు? మొదటిగా మీరు చేసే పనికి ఒక పర్పస్ ఉండాలి. దేనికోసం మీరు ఆ పనిని చేస్తున్నారు? ఆ పర్పస్ ఉంటే అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఒకవేళ మీరు ఎక్కడైనా ఆగినా ఆ పర్పస్ ముందుకు వెళ్ళేలా చేస్తుంది. రెండోదిగా, మీ బ్రెయిన్కి ఎప్పుడు పాజిటివ్ ఫీడ్ ఇవ్వండి. నెగిటివ్ నుండి ఎప్పటికప్పుడు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. చివరిగా, మీ హెల్త్ కేర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీ హెల్త్ బాగుండడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఫిజికల్ వర్కౌట్స్ అండ్ స్లీప్ చాలా ముఖ్యం. ఏది సాధించాలన్నా విల్ పవర్ చూసారుగా ఫైనల్గా ఏం చెప్పిండు? హెల్త్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా మనం కరెక్ట్గా ఫోకస్ చేసుకోవాలి అని చెప్పిండు. సో ఒక రోజు నేను లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి నా మైండ్లో ఎన్నో ప్రశ్నలు తిరుగుతున్నాయి. నేను హరిసార్తో కూడా చర్చించిన. నా లోపల ఏం క్వశ్చన్స్ ఉన్నాయో అన్నీ ఒకసారి క్వశ్చన్ చేసుకున్నా. నాకు ఇప్పుడున్న ప్రాబ్లం ఇది, నాకున్న ప్రాబ్లం ఇది, అన్ని క్వశ్చన్స్ వేసుకున్నా. ఈ ప్రశ్నలన్నిటికీ సొల్యూషన్ ఏంటిది అనేది చూస్తే అన్నిటికీ డబ్బే లింక్ ఉంది, అన్నిటికీ డబ్బే. సో మరి ఏం చేస్తే మనకు ఆ డబ్బులు వస్తాయో? క్వశ్చన్ మన దగ్గర ఉంది, సమాధానం మన దగ్గర ఉంది. సో ఆలోచిస్తే ఏమొస్తుంది? దానికి సొల్యూషన్ వైపు వెళ్ళి మనం చేయాల్సిన ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అవన్నీ క్లియర్ అవుతాయి అనే క్లారిటీ మనకు వచ్చింది అక్కడ. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ ఇప్పుడు మీరు ఏదైతే సంకల్పం గురించి చూసారో, ఇంకొక చిన్న వీడియో రాజమౌళికి సంబంధించింది. ఒక ఇంటర్వ్యూలో ఎలాంటి చర్చ జరిగింది అనేది ఒక స్మాల్ వీడియో. ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి ఫాదర్ విజేంద్ర ప్రసాద్ గారిని ఒక క్వశ్చన్ అడిగారు. సార్, మీకు రాజమౌళి గారిలో నచ్చని విషయం, నచ్చిన విషయం ఇది బాగా గమనించండి. కొన్ని చెప్పండి అన్నారు. ఆయన అన్ని చెప్పలేదు కానీ ఒకే ఒకటి చెప్తాను, అది కూడా నచ్చింది నచ్చంది రెండు కలిపి ఒకటే చెప్పాడు ఆయన. ఎలా చెప్పాడు అంటే, ఈరోజు నాకు రాజమౌళిలో నచ్చని విషయం ఏంటి అంటే, ఒకటి, తను ఏదైనా ఆ పని చేస్తున్నప్పుడు, ఆల్రెడీ ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నాడు, సినిమా చేసిన తర్వాత నెక్స్ట్ సినిమా ఏం చేస్తాడో తనకు తెలుసు కదా, కనీసం నాకు చెప్తే నేను స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటాను. ఒక సినిమా తీస్తున్నప్పుడు వాళ్ళ నాన్నగారు, ఇవి ఎట్లాగో నువ్వు షూటింగ్లో ఉన్నావు కదా, నెక్స్ట్ ఏంటిది అనేది నీ ఆలోచన చెప్తే నేను స్క్రిప్ట్కు రెడీ అవుతా కదా అని వాళ్ళ ఫాదర్ అడిగితే తను ఏమన్నాడో చూడండి. అంటే టైం వేస్ట్ ఎందుకు, నేను కూడా వేరే ఆ స్క్రిప్ట్కి సంబంధించిన ఏదో ఒకటి చేస్తాను వాళ్ళ ఫాదర్. అంటే ఇక్కడ చూడండి, టైం విషయంలో ఇద్దరు కూడా ఎంత సీరియస్గా ఉన్నారో ఫస్ట్ కదా. కానీ దాని గురించి ఒక్క మాట కూడా చెప్పడు. అందుకే నాకు ఆ విషయంలో నచ్చడు. మరి అదే విషయంలో కూడా నాకు రాజమౌళి నచ్చుతాడు. ఎందుకు అంటే, కంప్లీట్గా తను ఏదైతే చేస్తున్నాడో దాని మీద 100% ఫోకస్, 100% కాన్సన్ట్రేషన్. నెక్స్ట్ చేయబోయే సినిమా గురించి ఒక్క థాట్ కూడా లేకుండా, దాని గురించి అస్సలు పట్టించుకోకుండా తన సర్వస్వం ఆ టైంలో ఆ సినిమా మీద పెడతాడు కదా, అది నాకు చాలా అద్భుతంగా నచ్చుతుంది. ఫైనల్గా ఇందులో లెర్నింగ్ పాయింట్ ఏంటి అంటే, చేసే వర్క్ మీద 100% ఎఫర్ట్, 100% ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్. మనం ఇప్పుడు ఏదైతే పెట్టుకున్నామో 100% మన ఫోకస్ దాని మీదనే ఉంటుందా? ఇప్పుడు ఏదైతే ఒకటే అనుకున్నామో కంప్లీట్ దాని మీదనే ఉండాలి. ఇప్పుడు సార్ నాకు ఒకటే చెప్పిండు అందరికీ, స్టెప్ 1నే మీరు సీరియస్గా తీసుకోండి. ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు, అది పోతుంటే అది ఎలా ఉంటుంది అనేది నా ఇమాజినేషన్లో, నా అనుభవంతో నేను చూస్తున్నా. మీరు దాన్ని అర్థం చేసుకోండి, దాని ఇంకా సైన్స్ మీరు ఖచ్చితంగా గమనించండి. చేస్తూ వెళ్తున్న కొద్దీ అదేంటిది అనేది మనకు అర్థమవుతుంది అని సార్ చెప్పాడు మనకి. సో అదేవిధంగా మనం ఆ చేసే పని మీదనే, అది పూర్తయ్యేంత వరకు మనస వాచ కర్మన 100% దాని మీద మనం ఫోకస్ చేసినాం అనుకోండి, దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మనం కొన్ని మంత్స్ తర్వాతనో లేదా ఒక సంవత్సరం తర్వాతనో చూస్తాం, 100% చూస్తాం. సో మరి ఆ నిరంతర ప్రయత్నాల మీద మనం అలర్ట్గా ఫోకస్గా ఉంటున్నామా లేదా? 100% ఇచ్చేయాలి అంతే. మనం ఆ ప్రయత్నాలకు 100% ఇచ్చేయాలి. ఇది సెకండ్ వన్ అండి. థర్డ్ వన్ వచ్చేసి ధనవంతుల ఆలోచన విధానం. సో దీనికి ఏం చెప్పాడంటే ఒక 4 పాయింట్స్. డబ్బు దాచడం కాదు, పెట్టుబడి చేయడం చేయాలి. డబ్బు దాచడం కాదు, పెట్టుబడి చేయడం చేస్తారంట ఎక్కువ ధనవంతులు. అట్లాగే మరొక రిచ్ మైండ్ సెట్తో మనం ఆలోచించినప్పుడు, నాకు వీక్లీ ఇంత కావాలి, మంత్లీ ఇంత కావాలి, ఈ విధంగా కోరుకుంటున్నప్పుడు మనం ఆ ఎదుగుదలకు కావాల్సిన నాలెడ్జ్ కోసం మనం ఎలా మనీ స్పెండ్ చేస్తున్నాం. ఒక ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్కు సంబంధించింది కానీ, ఒక బుక్కు కానీ, మన లైఫ్ చేంజ్ అవ్వడానికి కావాల్సిన ఒక టూల్స్ కానీ, వాటి విషయంలో మనం ఇప్పుడు దీనికి ఇంత అవసరమా అని ఆలోచిస్తున్నామా, ఇది నా డెవలప్మెంట్కు, నా గ్రోత్కు ఉపయోగపడుతుందని ఆలోచిస్తున్నాం అనేది మనం ఇక్కడ ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. అదృష్టం ఏంటంటే మనకు జూమ్లో ఫ్రీ దొరుకుతుంది ఎడ్యుకేషన్. బయట చూడండి, పెద్ద పెద్ద స్పీకర్స్ కూడా డిజిటల్లా జూమ్లో రూపాయి లేకుండా ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ పెట్టట్లే, ఖచ్చితంగా డబ్బులు తీసుకుంటాను. మరి మన అదృష్టం చూడండి, ప్రతిరోజు ఎడ్యుకేషనే. మానసికంగా మనం స్ట్రాంగ్ అవ్వడానికి ఫ్రీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది, ఆరోగ్యపరంగా ఫ్రీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది, ఇన్కమ్ పరంగా కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది కదా. మరి మనం అంతా అదృష్టవంతులమే కదా, వాళ్ళకి లేని అవకాశం మనకు దొరికిందా లేదా?
ఇప్పుడు మనం ఇక్కడ ఏ సబ్జెక్ట్ వింటామో వేరే ఎక్కడికి వెళ్ళినా కూడా నేను 2-3 సార్లు చూసిన, చెక్ చేసిన, వేరే వాళ్ళే కూడా చెక్ చేసిన, ఏది యూట్యూబ్లలో పెడుతుంటారు కదా రికార్డింగ్స్, అవి చూస్తే అసలు మనం నిజంగా అదృష్టవంతులమే. మనం ఆల్రెడీ బిఫోర్గా నేర్చుకుంటున్నాం, ఇంకా మిగతా వాళ్ళు ఇప్పుడు సబ్జెక్ట్ వస్తుంది అక్కడ. సో వీఆర్ వెరీ వెరీ లక్కీ. సో ఈ ఎడ్యుకేషన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాలండి. ఆడ డబ్బులు పెట్టిల్లు కాబట్టి చక్కగా వీడియో ఆన్ చేసుకొని నోట్స్ రాసుకుంటూ 1000 రూపాయలు 2000 కట్టిలు కాబట్టి సీరియస్గా తీసుకుంటారు. సో ఇక్కడ మనం ఏం పెట్టకున్నా కూడా పెట్టిన మన ఫీలింగ్తోని ఎడ్యుకేషన్ తీసుకోవాలి. ఎందుకు? మన గ్రోత్ కోసము, మన డెవలప్మెంట్ కోసం. అండ్ ఖర్చుకు ముందు సేవింగ్స్ చేస్తారు. దేనికి? అది కూడా వాళ్ళ గ్రోత్ కోసం. మూడోది ఏంటంటే రిస్క్కి భయపడరు, అవకాశాలు మాత్రమే చూస్తారు. మన మెంటర్కి మనకు తేడా అదే. అయ్యో ఎట్లా 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 అని మనం క్వశ్చన్స్ చేసుకుంటాడు అందరం, ప్రతి ఒక్కరం. కానీ సార్ ఏం చేస్తాడు? ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినా ఇప్పుడు పలానా లక్ష్మీదేవి మేడం ఈజీగా చేయాలంటే ఎట్లా, వీరాంజనేయులు గారు కనెక్ట్ కావాలంటే ఎట్లా, సార్ ఆలోచించేది ఒక ఎగ్జిక్యూటివ్ సక్సెస్ కావాలని ఆలోచించాడు. ఆ ఎగ్జిక్యూటివ్ ద్వారా వచ్చిన వాళ్ళు టోటల్ ఈ వీవాని నమ్ముకొని వచ్చిన వాళ్ళందరూ సక్సెస్ కావాలి, నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఇన్కమ్ తీసుకోవాలి, నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఇంటికి పల్స్ పోవాలి అంటే ఇంతమంది సక్సెస్ చేయాలంటే ఏం చేయాలి అని మేధోమథనం చేస్తున్నప్పుడు వచ్చిన థాటే స్టెప్ 1. సో దాన్ని మనం చాలా అర్థం చేసుకోవాలండి. ఇలా మన గురించి, మన జేబు గురించి, మన డబ్బుల గురించి ఆలోచించే వ్యక్తి దొరకడం రియల్ వెరీ లక్కీ. అన్సర్ సార్ కొన్ని కోట్ల మంది గురించి ఎట్లయితే ఆలోచిస్తున్నారో సేమ్ థాట్స్ కలిగిన ఒక లీడర్స్, మెంటర్స్ మనకి ఇక్కడ దొరకడం కూడా అంతే అదృష్టం. వాళ్ళ చెయ్యి పట్టుకుని మనం ముందుకెళ్తే సరిపోద్ది. ఇంకోటి ఏమన్నారంటే ఇక్కడ డబ్బు కోసం కాదు, డబ్బు వాళ్ళ కోసం పనిచేయాలనుకుంటారు. మనీ 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 అని ఆ మనీ చుట్టూ తిరగడం కాదు, ఆ డబ్బు మన కోసం ఎలా పనిచేయాలనేది ఆలోచిస్తుంటారు ఎక్కువ రిచ్ పీపుల్స్. అంటే ఇక్కడ కూడా ఇప్పుడు నేను ఇది కంప్లీట్ చేయడం వల్ల నాకు ఇంత వస్తుంది ఇంత వస్తుంది అని ఆ డబ్బు కోసం కాదు, ఆ స్టెప్ని పూర్తి చేయడం వల్ల అది ఒక పైప్ లైన్ లాగా మనకు ఎట్లా సపోర్ట్ అవుతుంది, ఫ్యూచర్లో మనకు అది ఎలా సంపాదించి పెడుతుంది అనే కోణంలో మనం ఆలోచించాలి. అంతా కూడా ఆలోచించే దృక్పథంలోనే ఉంది. సో ఇది ధనవంతుల యొక్క ఆలోచన విధానం. సో లాస్ట్ పాయింట్, మనం సక్సెస్ అవ్వడానికి ఉండాల్సిన గుణాలు. సో దిస్ ఈజ్ లాస్ట్ పాయింట్. సో ఈ సక్సెస్ కావడానికి ఉండాల్సిన గుణాల్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఓపిక, పేషెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీనికి ఏంటంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా మనం చాలా ఓపికగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆవేశం, కోపం, ప్రశాంతతను కోల్పోవడం అలాంటి సిచ్యువేషన్లో మనకు థాట్స్ రావు, తొందరపాటు నిర్ణయాలు వస్తుంటాయి, ఆవేశం వస్తుంటుంది, ఏం చేస్తున్నా మనకే అర్థం కాదు. సో పేషెన్సింగ్ ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఛాలెంజెస్ వస్తున్నాయంటే మనం అందరం అనుకుంటాం, అరే కష్టాలన్నీ నాకే ఇస్తాడు దేవుడు, ప్రాబ్లమ్స్ అన్ని నాకే ఇస్తున్నాడు అని ఊరికే మనం దేవుని తీరుతుంటాం. అదే మంచి జరిగితే దేవుడు నా ఎన్నుకున్నాడు రా అంటుంటాం కదా. సో ఛాలెంజెస్ వస్తున్నాయి అంటే మనల్ని తయారు చేయడానికి వస్తున్నాయి అనుకోవాలి. మనం డెవలప్ అవ్వడం కోసమే ఛాలెంజెస్ వస్తున్నాయి. సో దాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ రిచెస్ట్ పర్సన్ విజి సిద్ధార్థ గారు అండి. తను తెలియని వ్యక్తి ఎవరు లేరు. కెఫే కాఫీ డేని ఒక రేంజ్కి తీసుకెళ్ళిన వ్యక్తి. సో ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఒకానొక సందర్భంలో ఎమోషనల్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల, ఆ పరిస్థితిని ఎదుర్కోకపోవడం వల్ల తను సూసైడ్ చేసుకున్న తర్వాత వాళ్ళ భార్య చెక్కు చెదరాలి, వాళ్ళ వైఫ్ అన్ని కోట్ల అప్పులలో ఒక ఉమెన్ దాన్ని డెసిషన్, ఒక నిర్ణయం తీసుకొని ఆ కంపెనీ ఆగకుండా, తన యొక్క విజన్ ఆపకుండా ఆ అప్పులన్నీ తీర్చేసి ఈరోజు ఆ కంపెనీని మళ్ళీ టాప్లోకి వచ్చింది. హౌ ఇట్స్ పాసిబుల్? ఓపిక్గా తను ఆలోచన విషయంలో కేరింగ్ ఉండాలంటే కారణం ఏంది? ఓపిక్గా ఉంది కాబట్టి. సో అట్లా పేషెన్సీ అనేది ఇంపార్టెంట్ అండి. అలాగే మనం చేస్తున్న వర్క్లో కూడా ఏదైనా కానీ, నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, ఎక్కడున్నా కానీ పేషెన్సీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎంత ఓపికతో ఉన్నాం అనేది ఇంపార్టెంట్. ఓపిక, కోరిక, తీరిక, ఈ 3 చెప్తుంటారు ఇప్పుడు. రెండవది టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. సో మొదట చేయాల్సిన పనులు ఏంటంటే ప్రధాన క్రమంలో రాసుకోవాలి, స్టెప్ బై స్టెప్. ఏంటి? టు డూ లిస్ట్. ఈ రోజు నేను ఏం చేయాలి, ఇది ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, ఇలా ఒక టు డూ లిస్ట్ అనేది మనం రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, నేను ఖచ్చితంగా సో అండ్ సో టైము, ఈ టైంకి నేను బ్రేక్ఫాస్ట్ చేయాలి. టు డూ లిస్ట్లో ఒక కామన్గా అయిపోయింది కదా, మార్నింగ్ ఇది, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది అని ముందే అన్ని ప్లాన్స్ చేస్తాం కదా. అట్లాగే నేను ఖచ్చితంగా ఈ టైంకు వాకింగ్ చేయాలి, ఖచ్చితంగా ఈ టైంకి మెడిటేషన్ చేయాలి, ఖచ్చితంగా నేను ఈరోజు ఇన్కమ్ సంపాదించడానికి నేను చేయాల్సిన ప్రయత్నాలు చేయాలి. అట్లా ఒక టు డూ లిస్ట్ రాసుకొని నిరంతరం దాన్ని గమనించుకోవాలి, దాన్ని చూడాలి. అయితే ఇక్కడ ఇంకోటి ఏమంటున్నారంటే నాకు టైం లేదు, నేను బిజీ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో
మళ్ళీ చెప్తున్నా, నాకు టైం లేదు, నేను బిజీ అనేవాళ్ళు సమయానికి వాళ్ళు వాల్యూ ఇవ్వట్లేదు అని అర్థం. వాళ్ళ సక్సెస్కి వాళ్ళు వాల్యూ ఇవ్వట్లేదు అని అర్థం. ఇది ఒక ఆథర్ చెప్పిన విషయం. సో మనం ఇక్కడ టైంకి వాల్యూ ఇవ్వాలి, టైంని మేనేజ్ చేసుకోవాలి. అందరం ఏమంటుంటామంటే ఇప్పుడు బాగా గమనించుకోండి, ఈ పదాలు పలికేటప్పుడు వాళ్ళు ఏంటిది అనేది కూడా మనం ఒకసారి గమనించాలి. ఇప్పుడు ఒక వ్యక్తి నెలకు 1,00,000, 2,00,000, 3,00,000 వస్తున్నాయి అంటే ఆయన బిజీ అన్నాడంటే ఒక అర్థం ఉంది. కానీ నెలకు ఒక 10,000 జీతానికి 15 సంవత్సరాల నుంచి పనిచేసే ఒక వ్యక్తి కూడా నేను బిజీ అంటే ఎంత ఘోరం అండి అది, అవునా కదా? 10,000 శాలరీకి ఎర్న్ చేసే వాళ్ళం కూడా మనం కూడా బిజీ అన్నాం అనుకోండి, అది చాలా డేంజర్. మనం బిజీ అంటున్నామంటే మన ఫ్యామిలీని లైట్ తీసుకుంటున్నామని అర్థం, మన ఇన్కమ్ని లైట్ తీసుకుంటున్నామని అర్థం. సో నేచర్ మనకు ఒక అవకాశాన్ని ఏ రూపంలో అయినా పంపిస్తుంది. ఆ అవకాశాన్ని మనం ఎట్లా గుర్తించి పట్టుకొని ముందుకెళ్తున్నాం అనేది ఇంపార్టెంట్ అండి. అందుకే ఇప్పుడు హరి సార్ బిజీ అన్నాడంటే ఒక అర్థం ఉంటుంది కదా. సో ఆ బిజీ అనే పదం పలకాలన్నా కూడా దానికి చాలా విలువ ఉంది. సో సమయానికి విలువ ఇవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే టైంని బ్యాలెన్స్ చేయడం అనేది ఇంపార్టెంట్. అంటే మన సక్సెస్ కోసం, మన ఇన్కమ్ కోసం మనం వచ్చాం కాబట్టి మన పర్సనల్ వర్క్ని, ప్రొఫెషనల్ వర్క్ని బ్యాలెన్స్ చేయడం అనేది ఇంపార్టెంట్. అందుకే నేను చెప్పాను కదా, సంకల్పాలను డివైడ్ చేసుకోండి, మార్నింగ్, ఆఫ్టర్నూన్ టైం, ఈవినింగ్ టైం. అలా మీకు కుదిరిన టైంలోనే, దేనికి కుదిరిన టైంలో మీ ఇన్కమ్ సంపాదించుకోవడానికి మీరే టైం కుదుర్చుకొని మీరే పని చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే డెసిషన్ మేకింగ్. సో మన వర్క్ చేయడానికి డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి, కానీ అందులో ద బెస్ట్ సెలెక్ట్ చేసుకోవడమే డెసిషన్ మేకింగ్. అంటే మన కళ్ళ ముందు ఒక జాబ్ ఉంటుంది, లేదా ఒక బిజినెస్ ఉంటుంది, ఇండస్ట్రీ ఉంటుంది, డిఫరెంట్ సోర్సెస్ ఉంటాయి. అందులో ద బెస్ట్ని సెలెక్ట్ చేసుకోవడమే డెసిషన్ మేకింగ్. దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను. మన మెంటర్ హరి సార్ 16 సంవత్సరాలు గవర్నమెంట్ ఎంప్లాయీగా వర్క్ చేసిండు. సార్ పెట్టుకున్న సంకల్పం ఏంది? డిఎస్సి కొట్టాలి, అన్ని జాబ్ల కన్నా ఇప్పుడు బెస్ట్ గవర్నమెంట్ జాబే, మంచి ఇన్కమ్ ఉంటుంది, మంచి శాలరీ ఉంటుంది, నేను ఇందులో సక్సెస్ కావాలి అని స్టార్టింగ్లో అనుకున్నాడు సార్. కానీ తను ఏదైతే ఆ చదువుకున్న టైంలోనే, ఏదైతే ఆ జాబ్ టైంలోనే సార్ రాసుకున్నది ఏంది? ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఏం తెలీదు, అంటే డీప్ ఎవరికి తెలియదు అప్పుడు. కానీ సార్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి ఎప్పటి నుంచో ఎత్తుకుతున్నాడుగా. అలా పదే పదే దాని గురించి ఆలోచించడం, పదే పదే చదువుకోవడం. సారు పేర్లతో సహా చెప్తుంటాడుగా, నా కొలీగ్, నా ఫ్రెండ్తోని రోజు మేము డిస్కస్ చేసుకుంటాం, రోజు మాట్లాడుకుంటాం. అదృష్టం కొద్దీ నా లైఫ్లోకి ఆయుర్వేదం మీద నాకు ఆల్రెడీ గ్రిప్ ఉంది. ఇండస్ట్రీ వారి రూపంలో నాకు మళ్ళీ నా దగ్గరకు వచ్చింది. ఒక కాఫీ నన్ను కనెక్ట్ చేసింది కదా. అంటే సార్ ఎన్నో సంవత్సరాల నుంచి కోరుకుంటున్న విషయాన్ని నేచర్ పులకరించి ఇవ్వాల్సిన సక్సెస్ ఇచ్చిందా లేదా? అంటే ఈ మార్గంలో ఏం జరిగింది? ఇటు గవర్నమెంట్ జాబు, ఇటు వీవా. ద బెస్ట్ ఏంటిది అనేది ఒక నిర్ణయం తీసుకొని ఇంట్లో వాళ్ళందరికీ ధైర్యం చెప్పి, ఇది ఫ్యూచర్, ఇది నేను రీసెర్చ్ చేసిన, ఇది పర్ఫెక్ట్ అని ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు ఇండస్ట్రీ వాను ఫుల్ టైమ్గా కెరీర్గా చూస్ చేసుకున్నాడా లేదా సార్? దిస్ ఈస్ కాల్డ్ రియల్ డెసిషన్ మేకింగ్. సో అందుకే ఈరోజు సార్ సక్సెస్ అయ్యండి. జానయ్య సార్, ఇక్కడ భోగా సార్, లవణ్య మేడం కూడా ఉన్నారు. భోగా సార్ ఆల్రెడీ ఒక ట్రెడిషనల్ బిజినెస్ ఉన్న ఒక వ్యక్తి, బట్ ఎన్నో సంవత్సరాల నుంచి ఒక ట్రెడిషనల్ బిజినెస్ ఉన్న ఒక వ్యక్తి దీని గురించి రీసెర్చ్ చేసుకున్న తర్వాత ఇదే ఫైనల్ అని సార్ నమ్మి ఎట్ ద ఏజ్ ఆఫ్ 50+ ఈరోజు సార్ నిర్ణయం తీసుకున్నాడా లేదా? దట్ ఈస్ కాల్డ్ డెసిషన్ మేకింగ్. అందుకే ఈరోజు సార్ 80 to 90 lakhs ఏమో ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. జానయ్య సార్ ఒక కాటన్ మిల్ ఇండస్ట్రీలో 23 సంవత్సరాలు వర్క్ చేసిండు. నియర్లీ మంత్లీ 1,50,000 శాలరీ తీసుకున్న ఒక వ్యక్తి. ఇక ఎంతకాలం చేసినా ఇది ఇంతే గొడ్డు చాకరీ, మనం సొంతంగా ఎందుకు చేయొద్దు, మనం ఎందుకు ఒక ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయొద్దు అని వెతుకుతున్న సమయంలో సార్ ఏదైతే కోరుకుంటున్నాడో, సార్ వ్యూస్ ఏంటియో, తన ఆలోచనలకు తగ్గట్టుగా ఏమి ఉండాలని కోరుకున్నాడో సేమ్ మన మెంటర్ అంజార్ సార్ వీవా కనబడ్డది. వెంటనే డెసిషన్ తీసుకున్నాడా లేదా? లావణ్య మేడం ఒక మెడికల్ షాప్ రన్ చేసుకుంటూ కూడా నిరంతరం వీవాలోనే ఉంటూ వర్క్ చేస్తూ దీన్ని ఎంత సీరియస్గా తీసుకున్నారో చూసారా లేదా? అంతే మనం ఇక్కడ చెప్పే కదా, మనం చేయడానికి డిఫరెంట్ సోర్సెస్ ఉంటాయి, అందులో ద బెస్ట్ ఏంటిది అనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఆ డెసిషన్ మేకింగ్ ఈరోజు సక్సెస్ అయిందండి. సో ఇది డెసిషన్ మేకింగ్ అండి. సో మనకు లైవ్ ఎగ్జాంపుల్స్ వీళ్ళే. సో లాస్ట్ 3-4 పాయింట్స్తో మన సెషన్ క్లోజ్ చేద్దాం. 4th పాయింట్ ఏంటంటే అండర్స్టాండింగ్ ద మార్కెట్. సో అంచనా వేసే గుణం అనేది ఉండాలండి. సో ఈ వెల్నెస్ మార్కెట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని సార్ ఎప్పుడు అంటుంటాడు. సో ఈ వెల్నెస్ మనకు ఎగ్జాంపుల్ తీసుకోండి, పాల్జన్ పిల్జర్ గారు కొన్ని ఎన్నో సంవత్సరాల కిందట ఎలక్ట్రానిక్ గూడ్స్కి బూమింగ్ ఉంటుందని చెప్పిండు, అదే జరిగింది. తర్వాత ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాగా భూమి అవుతుంది అన్నాడు, అదే జరిగింది. ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బాగా భూమి ఉంటుంది అని అన్నారు. ఇప్పుడు సంబంధాలు చేస్తే సాఫ్ట్వేరా అడుగుతున్నారుగా. సేమ్ అదే విధంగా ఫ్యూచర్ ఇండస్ట్రీ, వెల్నెస్ ఇండస్ట్రీ అనే పదం ఖచ్చితంగా మీరు వింటారు. ముఖ్యంగా
వెల్నెస్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ కాంబినేషన్లో ఫ్యూచర్ ఇండస్ట్రీ మొత్తం ఇదే అని ఒక రీసెర్చ్డ్ పర్సన్, అమెరికా ఎకనామిస్ట్ చెప్తున్నాడంటే ఒకసారి ఊహించండి. అమెరికా ప్రధాని డొనాల్డ్ ట్రంప్ గారు సొంతంగా ఒక నెట్వర్క్ మార్కెటింగ్ని పెట్టి వెల్నెస్ని ప్రమోట్ చేస్తున్నాడంటే ఒకసారి ఆలోచించండి. ట్రంప్ నెట్వర్క్ మార్కెటింగ్ అని కొడితే వచ్చేస్తుంది మనకు యూట్యూబ్లో. సో ఈ విధంగా అండర్స్టాండింగ్ ద మార్కెట్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ప్రస్తుతం ట్రెండ్ అంతా కూడా ఏంటంటే డిజిటలైజేషన్. సో మరి మనం చేసే వర్క్కి ఈ డిజిటల్ అనేది ఎలా హెల్ప్ అవుతుంది? ఎవ్రీథింగ్ కూడా ఆన్లైన్ అయిపోయిందండి. ఎవ్రీథింగ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ ద్వారా ఎంత ఈజీ అవుతుందంటే, జొమాటో తీసుకోండి, స్విగ్గీ తీసుకోండి, ఫుడ్ అంతా కూడా మనం ఆన్లైన్ ఇంటికి వచ్చేస్తుంది. మనం ఎక్కడికన్నా గమ్యానికి వెళ్ళాలంటే ఓ 5 కిలోమీటర్స్ దూరం వెళ్ళాలంటే ర్యాపిడో అని వచ్చింది, 2 వీలర్. ఇంకొంచెం లాంగ్ వెళ్ళాలంటే ఓలా క్యాబ్స్ వచ్చినాయి. అండ్ డాక్టర్సే అనే పదం విన్నారా? డాక్టర్సే మనం అక్కడ బుక్ చేసుకుంటే డైరెక్ట్ ఇంటికి వచ్చి ల్యాబ్ టెక్నీషియన్స్ టెస్టులు చేస్తారు. ఏ టెస్ట్ అంటే ఆ టెస్ట్. ఆ టెస్టులు వచ్చిన తర్వాత డాక్టర్తోని మనం కౌన్సిలింగ్ చేసుకోవాలన్నా, డాక్టర్తో మాట్లాడాలన్నా అది కూడా ఆన్లైన్ అయిపోయింది. నేను ఆన్లైన్లో మాట్లాడిన డాక్టర్ తోటి. సో ఆ విధంగా కూడా మనకు ఆప్షన్ వచ్చింది. అంటే ప్రతిది కూడా ఈజీ చేసుకుంటూ వచ్చిళ్ళు, డిజిటలైజేషన్ చేసి పడేసిళ్ళు. అలాగే ఫ్యూచర్ ఇండస్ట్రీ మొత్తం కూడా ఈ డిజిటలైజేషన్లోనే ఉంటుంది. మనకు 2 లింకులు ఉన్నాయి. ఏంటి? జూమ్ లింక్ ద్వారా అవగాహన కల్పిస్తున్నాం, స్టోర్ లింక్ ద్వారా ఆర్డర్ పెడుతున్నాం. ఇంటికి వెళ్ళిపోతున్నాయి కానీ. సో ఈ 2 లింకులు మీరు ఎంత అర్థం చేసుకుంటారు అనేది ఇంపార్టెంట్. వాళ్ళ లింకులు అర్థం చేసుకుంటారు, ఆర్డర్లు పెట్టుకుంటారు, వాడుతున్నారు, వేరే వాళ్ళకి టర్న్ ఓవర్ పెంచుతారు. బట్ ఈ లింకులను మనం ఎట్లా అర్థం చేసుకుంటున్నాం? సో 10 మందికి అవగాహన కల్పించడానికి జూమ్ లింక్ ద్వారా ఈ ప్రోగ్రామ్స్కి మనం ప్రమోషన్ చేయడం ద్వారా వాళ్ళకు అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకునే నిర్ణయం ద్వారా ఆ ప్రోడక్ట్ కంప్లీట్ స్టోర్ లింక్ ద్వారా కంపెనీ పంపిస్తుంది. కానీ మన పని జస్ట్ తెలియజేయడమే మన పని. సో మరి సేమ్ వివా కూడా అంతే అండి. 21st సెంచరీ. అమెజాన్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, స్విగ్గీ ఎన్ని సంవత్సరాల నుంచి, అట్లా అన్ని కొన్ని సంవత్సరాల నుంచి ఎట్లయితే ఉందో వివా కూడా బియాండ్ 21st సెంచరీ నెక్స్ట్ 100 సంవత్సరాల వరకు నేను నిలబడతాను అని చెప్పి 11 సంవత్సరాల్లో 5-6 ప్రోడక్ట్సే వచ్చినాయి. అంటే ఇంకా నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి వచ్చేటి. సో లాంగ్ రన్లో కంపెనీ ఎలా నిలబడుతుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అందుకే అంచనా వేసే గుణం ఉండాలి అని సార్ ఎప్పుడు చెప్తుంటాడు. సో 5th పాయింట్ బలమైన కమ్యూనికేషన్. సో ఎట్లుండాలంటే చిన్న పిల్లలకు అర్థమయ్యేలాగా చెప్పేలాగా ఉండాలి. షార్ట్ వర్డ్స్, షార్ట్ సెంటెన్సెస్, స్ట్రాంగ్ ఎమోషన్, క్లియర్ మెసేజ్. దీన్ని మన భాషలో మాట్లాడాలనుకుంటుంటే మన వివాలో షార్ట్ వర్డ్స్ అంటే సింపుల్గా యాంటీ యాక్షన్స్ అంటే ఏంటిది, టాక్సిన్స్ అంటే ఏంటి, ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటి, మినిమం షార్ట్ వర్డ్స్. షార్ట్ సెంటెన్సెస్ మనం మాట్లాడిన దానికన్నా ఒక 1 minute వీడియో ఒక చిన్న సెంటెన్స్ రూపంలో ఇస్మార్ట్ గౌతమి గారు, మంతెన గారు చెప్పే వీడియో తొందరగా కనెక్ట్ అవుతుంది. అండ్ స్ట్రాంగ్ ఎమోషన్, మనం మనస్ఫూర్తిగా ఏదైతే వాడామో మన ఓన్ షేరింగ్ మనం చేస్తున్నాం కదా, అదే అసలైన ఎమోషన్. అండ్ క్లియర్ మెసేజ్. క్లియర్ మెసేజ్ ఏంటిది? సమాజానికి తెలియంది ఏదైతే ఉందో ఈ ప్రివెన్షన్కి సంబంధించింది, న్యూట్రాసిటికల్కు సంబంధించింది, ఇల్నెస్కు వెల్నెస్కు సంబంధించింది, ఇదే మన పూర్తి మెసేజ్. ఇదే పూర్తి మెసేజ్. న్యూట్రాసిటికల్ని ప్రతి ఒక్కరికి తెలియజేయడమే మన అసలైన మెసేజ్. సో ఈ విధంగా షార్ట్ వర్డ్స్, షార్ట్ సెంటెన్సెస్, స్ట్రాంగ్ ఎమోషన్, క్లియర్ మెసేజ్. సో మరి ఇక్కడ మన కోణంలో ఇంకా ఆలోచిస్తే ప్రాస్పెక్ట్కు నాకు ఏం అవసరం అనే జ్ఞానాన్ని అందించాలి, కస్టమర్కి ఇది అందరికీ అవసరం అనే జ్ఞానాన్ని అందించాలి. అదే టీమ్ మెంబర్స్కి స్టెప్ 1 ద్వారా నేను ఇన్కమ్ని సృష్టించుకోవచ్చు అనే జ్ఞానాన్ని అందజేయాలి. ఇలా 3 జ్ఞానాలు వాళ్ళకి అందిందనుకోండి అసలు తిరుగులేదు ఇక మనకు. సో మరి ఇది ఎప్పుడు జరుగుతుందంటే మెంటర్ ప్రోగ్రాంలో ప్రతిరోజు పదాలు పట్టుకుంటే బెస్ట్ కమ్యూనికేషన్ అనేది ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. నేను అందుకే హరిసార్ మాట్లాడేటప్పుడు కానీ, ఇక్కడ ఉన్న సీనియర్స్ మాట్లాడేటప్పుడు కానీ, నాకన్నా జూనియర్స్ కానీ, నాకన్నా సీనియర్స్ కానీ వాళ్ళు మాట్లాడేటప్పుడు, ఎందుకంటే వాళ్ళు ఒక చిన్నపాటి సక్సెస్ చూసిళ్ళు, ఆ సక్సెస్లో వాళ్ళ నోటి నుండి వచ్చే పదాలు ప్రతి ఒక్కటి విలువైందండి. ఆ పదాలను గట్టిగా పట్టుకోవాలి. నేను ప్రతిరోజు అదే చేస్తాను. ఒక్కొక్క పదం నుంచి ఒక్కొక్క ప్రోగ్రామ్ చేయొచ్చు తెలుసా మీకు? ఒక్కొక్క పదం నుంచి ఒక్కొక్క ప్రోగ్రామ్ చేయొచ్చు, అంత విలువైన పదాలు అవి. సో 6th పాయింట్ కంటిన్యూస్ లెర్నింగ్. కంటిన్యూస్ లెర్నింగ్ లైఫ్ లాంగ్ మనం నేర్చుకుంటూనే ఉండాలండి. దెర్ ఈజ్ నో స్టాప్. లెర్నింగ్ అసలు మనం స్టాప్ చేయొద్దు, కంటిన్యూస్గా లెర్నింగ్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రతన్ టాటా ఉన్నాడు, ఒక టాప్ మోస్ట్ స్టేజ్కి వచ్చినా కూడా 70 ఏళ్ళు 60-70 ఏళ్ళ ఏజ్లో కూడా తను బుక్స్ రీడ్ చేయడం అనేది అది ఏంటనేది ఒకసారి ఆలోచించండి. ఎన్నో సంవత్సరాల నుంచి చదువుతున్నాడుగా, 60-70 ఏళ్ళ వయసులో కూడా ఎందుకు చదివిండని? అంటే కంటిన్యూస్ లెర్నింగ్. ఆల్ రిచెస్ట్ పీపుల్స్ ఆర్ దెర్ ఈజ్ నో స్టాపింగ్ లెర్నింగ్. కంటిన్యూస్గా లెర్నింగ్ చేస్తూనే ఉంటారు. అంతెందుకు హరి సార్ అన్ని బుక్స్ చదవలేదా? ఏమంటుంటాడు సారు?
కాపీ క్యాట్ 50 పేజ్ తీయండి, 60 పేజ్ తీయండి అని ఎందుకు అంటున్నాడు? దాన్ని పదే పదే చదువుతున్నాడు సార్. అంటే చదివిన దాన్ని మళ్ళీ మళ్ళీ చదవడం వల్ల ఏమవుతుంది? అసలైన ఎక్స్ట్రాక్ట్ మనకు బయటకు వెళ్తుంది అన్నట్టు నాలెడ్జ్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మరి మనం ఏం చేయాలి సార్ అంటే, చేయాల్సింది ఏం లేదు. మైండ్ఫుల్నెస్ విషయంలో కేరింగ్ తీసుకోవడం, వెల్నెస్ విషయంలో, బిజినెస్లో ఈ 3 ప్రోగ్రామ్స్కి వచ్చినాం అనుకోండి, ఆరో మనల్ని మనం మార్చుకునేలాగా చేంజ్ అవుతాం. ఆ వెల్నెస్ బాస్కెట్లో ఏమో హెల్త్ మీద మనం ఫోకస్ చేస్తాం. బిజినెస్ అవర్లో మన ఇన్కమ్ని ఎలా సంపాదించుకోవాలి, ఎలా డెవలప్ అవ్వాలని నేర్చుకుంటాం. సో లాస్ట్ పాయింట్ సెల్ఫ్ బిలీఫ్. దీనికి గంపనాగేశ్వరరావు గారు చెప్పిన మాట ఏంటంటే, మనకు తెలియకుండానే చిన్నప్పటి నుంచి మన నెత్తిలో ఒక డస్ట్బిన్ పెట్టుకుంటామంట. ఆ డస్ట్బిన్లో మనం ఏమేస్తుండమంటే, నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, నా వల్ల కాదు, నేను చెయ్యలే, నేను ఇంతవరకే చదువుకున్నా, నా వల్ల ఏమవుతుంది, ఆయన అయితే ఇంగ్లీష్ మీడియం, నేను తెలుగు మీడియం, నేను ఎక్కువ చదువుకోలే, ఇట్లా అన్ని ఒక్కొక్క చెత్త తీసి అంటే వాళ్ళు డస్ట్బిన్లు వేస్తుంటామంట. అది అలాగే మోసి 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 ఏమవుతుంది, అది ఒక బరువు ఎక్కుతుంది. ఆ బరువు ఎక్కి ఏమవుతుంది, ఓహో నేను ఇంతే అని ఒక ముద్ర పడుతుంది అన్నట్టు. అది తీసి పక్క పడేయండి, మనం అనుకుంటే ఏదైనా చేయగలుగుతాం, ఆ భయాన్ని తీసేయండి ఫస్ట్ అని గంపనాగేశ్వరరావు గారు చెప్పిన మాట ఇది. అయితే మన మీద మనకు నమ్మకం ఎప్పుడు పెరుగుతుందంటే, మనం వెళ్ళే మార్గంలో మిస్టేక్స్ అవుతుంటాయి, కానీ ఆ మిస్టేక్స్ని కరెక్షన్ చేస్తూ నిరంతరం అట్లా కాదు నాన్న ఇట్లా చెయ్యి అని మనకు చిన్నప్పుడు తల్లిదండ్రులు ఎట్లా చెప్పిల్లో, ఇక్కడ కూడా మనం వెళ్ళే మార్గంలో మన మెంటరు మనకు కొన్ని చెప్తుంటాడు. ఆ సజెషన్స్ని మనం కరెక్ట్గా ఫాలో అయ్యి ఇంప్లిమెంటేషన్ చేసినాం అనుకోండి, సక్సెస్ ఈజ్ గ్యారంటీ. సో ఇక్కడ ఏంటంటే, మన పట్ల మన నమ్మకం శాతం ఎంత, కంపెనీ పట్ల మన నమ్మకం శాతం ఎంత, మన ప్రోడక్ట్స్ పట్ల నమ్మకం శాతం ఎంత, మన మెంటర్ పట్ల నమ్మకం శాతం ఎంత, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రోగ్రామ్స్ పట్ల మన నమ్మకం శాతం ఎంత, మన ఎదుగుదలకు ఇది ఎలా ఉపయోగపడుతుంది అనేది ఆలోచిస్తే వీఆర్ ఆల్ ఆర్ సక్సెస్ అండి. సో ఫైనల్గా ఒకే ఒక ఎగ్జాంపుల్తో నా సెషన్ క్లోజ్ చేస్తున్నా. ఈ మధ్య కాలంలో లైవ్ ఎగ్జాంపుల్ ఎవరంటే విష్ణువర్ధన్. హీరో విష్ణువర్ధన్ తెలుసుగా అండి అందరికీ. ఇప్పుడు కన్నప్ప సినిమా రిలీజ్ అయింది. ఎన్ని ట్రోల్స్ అంటే తన మీద, స్టార్టింగ్ మెసేజ్ నుంచి చూస్తే 100 మెసేజ్ల వరకు అన్ని నెగిటివ్ కామెంట్సే. తనను తిట్టిళ్ళు, మాటలు అన్నారు, ఆయన ఒక జోకరు, అది ఇది అని అన్నారు, యాక్టింగ్ కూడా రాదు, ఆ ట్రైలర్లో ఏముంది, ఇన్ని మాటలు అన్నారు. ఒకసారి సినిమా రిలీజ్ అయిన తర్వాత, అది అయిపోయిన తర్వాత, విష్ణువర్ధన్ ఈజ్ ద గ్రేట్ పర్ఫార్మెన్స్, వండర్ఫుల్ మూవీ, సూపర్ హిట్ అనే పదం తీసుకొచ్చాడు. అంటే మనం ఏది చేసినా కూడా కారణాలు, రిజెక్షన్స్, చుట్టూ అనుకునే వాళ్ళు, ఫ్యామిలీలో కానీ బయట కానీ, ఇవన్నీ కామన్ అండి. మనం దేంతో మాట్లాడాలి? నిరంతరం మన ప్రయత్నాలు చేసుకుంటూ మన సక్సెస్తోనే మనం మాట్లాడాలి. సో ఈ విధంగా మనం ఆలోచిస్తే ఎలాంటి నెగిటివ్స్నైనా మనం జయించవచ్చు. దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో 18 సంవత్సరాల తర్వాత సక్సెస్ తీసుకున్నాడు విష్ణువర్ధన్. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అవకాశం ఇచ్చిన హరి సార్కి థ్యాంక్ యూ. ఒకసారి మనం చక్కటి ఎడ్యుకేషన్ మోటివేషన్ ఇచ్చినటువంటి రైట్ మోటివేషన్ ఎప్పుడు కూడా మన మైండ్కి అవసరం. అది ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే ఇంకా చాలా బాగుంది. దానివల్ల ఏమవుతుంది, చక్కటి ఆరా డెవలప్ అవుతుంది. డైలీ మన నిత్య జీవితంలో 24 అవర్స్లో ఎక్కువ పాజిటివ్స్ని, ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ పాజిటివ్ నాటాం కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఎందుకంటే డీప్ స్లీప్లోకి వెళ్ళొచ్చాం, అంత సైలెన్స్లోకి వెళ్ళొచ్చాం కాబట్టి శక్తి ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో అంటే శక్తి అంటే సారం ఉన్నట్టే, భూమికి సారం ఉన్నట్టే. ఆ టైంలో మనం ఏ జ్ఞానాన్ని మనం నాటుతున్నామో అవే విత్తనాలు మనకి వృక్షాలు అవుతాయి. సో అదే ఆరా పవర్ అంటాం మనం. అంటే ఆరా మీటింగ్ అంటే అది. ఇక అప్పుడు మనకి ఏ విఘ్నాలు లేకుండా పాజిటివ్నే మనం తీసుకుంటూ ఉంటాం, అన్ని సజావుగా సాగుతూ ఉంటాయి. అందుకే ఈ బ్రాహ్మీ సమయానికి అంత గొప్ప ఉంటుంది. సో అందుకే ఎర్లీ మార్నింగ్ లేవడం. మనం ఎందుకు కూసంత కొంచెం తక్కువ తినైనా సరే కొంచెం అలారం పెట్టుకొని, ఇదంతా ఎవరికి ఎవరు చేసుకునేది, మనకు మనం చేసుకునేది. ఈ సార్ ఇప్పుడు చెప్పినటువంటి అన్ని విషయాలని నేను ఒక దాంట్లో క్రోడీకరించి, అవన్నీ పాయింట్స్ ఇంపార్టెంట్, అవి మీకు ముఖ్యమైతే ఇంత క్లారిటీ ఉన్న ఎగ్జిక్యూటివ్స్ మమ్మల్ని గైడ్ చేస్తున్నారు అని అనుకోండి. యూ షుడ్ హ్యావ్ వన్ డ్రీమ్. ఒక డ్రీమ్ ఉండాలి. సంకల్పాలు, ఆహారం సంకల్పం అంటే ఫిజికల్ బాడీకి సంబంధించి, సంపాదనకు ఒక సంకల్పం ఉండాలి. ఇలాగా సంకల్పాలు పెట్టుకుంటే మనం మైండ్ కూడా అటే వెళ్తుంటుంది. చూడండి కొన్ని చెప్తాను నేను. మనకి ఏం చేయాలో తెలుసుకోవాలి, ఎలా చేయాలో తెలుసుకోవాలి, ఎందుకు చేయాలో తెలుసుకోవాలి. ఇది కంపల్సరీ. అందరం కూడా అదే తెలుసుకుంటూ ఉంటాం. పిల్లవాడు ఎందుకు చేయాలో తెలుసుకోవాలి, ఏం చేయాలో తెలుసుకోవాలి, ఎలా చేయాలో తెలుసుకోవాలి. దానికి ఒక ట్రైనర్, టీచర్ ఉంటాడు. ఆయన ఎవరంటే ఆల్రెడీ చేసిన వ్యక్తి, ఆల్రెడీ ఆయన రాసి పరీక్షలు పాస్ అయ్యాడు, అందుకని ఈ స్టూడెంట్కి చెప్తున్నాడు. తను కూడా అర్థం చేసుకొని ఎట్లా పాస్ అవ్వాలి, వ్యక్తీకరణ ఎట్లా చేయాలి అనేదంతా చెప్తాడు. హీఈస్ టీచర్, ట్రైనర్. సో ఎవరికైనా ఈ 3 ఇంపార్టెంట్.
ఎక్కడైనా సరే నేనేం చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఈ క్లారిటీ అవసరం. అదే చెప్తుంటారు మన ఎగ్జిక్యూటివ్స్ కూడా. నేను చెప్తాను. అయితే ఇంకొకటి అసలైనటువంటి సీక్రెట్ తెలుసుకోవాల్సింది 6వ మార్నింగ్ లో, ఈ ఎందుకు చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దానికి అసలు ఏం చేస్తుంది, ఎవరు చేస్తున్నారో తెలుసుకో. అది అసలైనటువంటి పాయింట్. ఎవరు చేస్తున్నారు, ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఇది దానికి అసలు ఎవరు చేస్తున్నారు, నా మనస్సు, నా శరీరము ఈ పని చేస్తుంది. చేసేది ఎవరు అంటే నా మనసు, నా శరీరము నేను అనుకున్న సంకల్పాల దగ్గరికి నన్ను తీసుకెళ్తుంది. మనకు చెప్పలు కొట్టించుకోవడమే ఇష్టం, మనం విజయం తీసుకోవడమే ఇష్టం. సో నా యొక్క శరీరాన్ని, మనసుని నేను మంచి అలవాట్లతోటి ఎంత బాగా ఉంచుకుంటే అప్పుడు ఇవన్నీ ఉపయోగపడతాయి. ఏవి, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి. ఓకేనా, క్లియర్? ఇది ముఖ్యం. నా శరీరాన్ని, నా మనసుని నేను మంచి అలవాట్లతోటి. ఇప్పుడు చూడండి, ఆ రాజమౌళి గారి వాళ్ళ నాన్న ఏం చెప్పాడని నేను చాలాసార్లు విన్నాను వాళ్ళ ఇంటర్వ్యూలో. కానీ అందులో కూడా పాయింట్ తీసి దాన్ని ఇలా నేర్చుకోవచ్చు, మనం ఇందులోంచి ఈ పాయింట్ నేర్చుకోవచ్చు అని మోటివేషన్ చేసి షార్ట్ రీల్ తీసి ఇన్కమ్ సంపాదిస్తున్నాడు చూసారా. ఈయన మేధస్సుకి హ్యాట్సాఫ్ చెప్పాలి. నేను అలాంటి పాయింట్స్ బోల్డ్ విన్నాను నేను. సరే, ఆయన యొక్క నేచర్ అని అట్లా వదిలిపెట్టాను, కానీ అందులో నుంచి కూడా సక్సెస్ సీక్రెట్ పాజిటివ్ తీయొచ్చు అని. అంటే అతని గొప్పతనం ఏంటి, ఆయన అన్నాడు, వీడు నాకేదో అప్పచెప్తే నేను ఆ స్టోరీ పని మీద ఉండగా చెప్పడు, అప్పటికప్పుడు ఉండి ఇక ఇప్పుడు దీని గురించి ఆలోచించి అంటాడు అని అంటే తను డిస్టర్బ్ చేసుకోదలుచు. ఇంకొకటి ఏంటంటే మనం అనుకునేటువంటి, మనకు హెల్ప్ అయ్యేటువంటి మేధస్సు మొత్తం ఎప్పుడు డెవలప్ అవుతుంటదంటే ఆలోచించేటప్పుడు కాదు, ఆచరించేటప్పుడు. మనం ఏ పని అయితే చేస్తుంటామో ఆ పనిలోంచి ఐడియాస్ పుడతాయి, విజ్ఞానం పుడుతుంది. ఆయనకి 100 అని చెప్తారు, 999 అంటారు. సరే, ఎన్నైనా కానీ చాలా ప్రయోగాల తర్వాత ఒక ప్రయోగం సక్సెస్ అయింది. అవునా, ఈ కరెంట్ని, బల్బుని, ఇది ఈ వైర్ ఉపయోగపడదు, ఈ వైర్ ఉపయోగపడదు, రాగి వైర్ ఉపయోగపడదు, అలానా అల్యూమినియం వైర్ ఉపయోగపడదు అని ఒకటి కనిపెడుతూ వెళ్ళాడు, ఫెయిల్ అవుతూ వెళ్ళాడు. ఓకే, సో ఎప్పుడైనా మనకు బెస్ట్ ఐడియాస్ ఏదొస్తుంటదంటే ఆ పని చేస్తుంటే పుడుతుంటుంది. ఇది సీక్రెట్. సృజనాత్మకత అనేది రాజమౌళి ఇది ఎక్కువగా ఫాలో అవుతారు. ఫస్ట్ నాకు లైన్ క్లియర్ గా ఉంటుంది, ఇక వర్క్ చేస్తుంటే బెటర్ ఐడియాస్ వస్తుంటాయి. చేయకుండా కూర్చొని నేను ఎంత ఆలోచిస్తే నాకు అంత మంచి జరుగుతుంది అనుకుంటూ కూర్చుంటే అసలుకి ఎప్పటికీ అది నావ కదలదు. ముందుకు వెళ్ళాలి అని అంటే ఆ వర్క్ చేస్తుంటే వచ్చే ఐడియాస్ ని అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. అలా వచ్చినటువంటి ఐడియాస్ లో ఇంకొంచెం మిస్టేక్స్ జరగకుండా ఉండడానికి ఆ ట్రైనర్, టీచర్, ఆ సీనియర్, ఆ మెంటర్, గైడ్ ఉపయోగపడతారు. ఓకే, సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పిన పాయింట్స్, సార్ చెప్పిన అన్ని ఈ 3 కోటాల్లో వేసేయాలి. ఏంటి, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఈ విషయాలు. 10,000 20,000 అసలు సరిపోవట్లేదు. బ్యాచిలర్ కంటే ఎంజాయ్మెంట్కి సరిపోతాయేమో, కానీ ఫ్యామిలీ వచ్చింది, ఆ ఫ్యామిలీకి 20,000 ఇప్పుడే ఇబ్బంది ఉంటే తర్వాత సపోర్ట్ ఇన్కమ్ లేకపోతే ఎట్లా. సెలబ్రిటీలు కూడా ఎంత పెద్ద ఆస్తి ఉన్నా కూడా యూట్యూబ్ని ఉపయోగించుకొని సంపాదించుకుంటున్నారు. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు భార్యాభర్తలు సెల్ఫీలు, చిన్న చిన్న వీడియోలు చేసుకుంటూ సంపాదించుకుంటున్నారు. ఎవరేం ఖాళీగా లేరు, చాలా మంది. మనం ఎవరిని చూస్తున్నామో చూడాలి. సంపాదనకు సంబంధించిన విషయం ఒకటి దొరికిందనే అవకాశాన్ని గుర్తించడం ఫస్ట్. నాకు మంచి అవకాశం వచ్చింది అనుకోవడం ఫస్ట్, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండిటిని, ఈ మూడిటిని ఏదైతే ఇది ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనే దాన్ని చేసేది ఎవరు అంటే ఈ యొక్క బాడీ అండ్ మైండ్. ఈ బాడీ అండ్ మైండ్ తోటి ఇంకొక 3 పదాలు రాసుకుంటే, మనం చూసేది, చేసేది, చేసుకునేది, ఇదే మనతోటి ఉంటుంది, మనతోటి ఉండేది.
ఈ రెండిటి గురించి మాట్లాడుతున్నాం. బ్యాక్గ్రౌండ్ చేసేటువంటి రథ సారథులు ఎవరున్నారు? ఈ బాడీ అండ్ మైండ్. దీన్ని మంచి అలవాట్లతోటి చాలా స్ట్రాంగ్ గా ఉంచుకోవాలి, స్ట్రెంగ్తీగా ఉంచుకోవాలి. భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్స్, ప్రకృతి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఈ బాడీ అండ్ మైండ్. దీన్ని ఎంత శుద్ధంగా ఉంచుకుంటే, ఒక దగ్గర లైన్ ఉంటుంది, పారిశుద్ధ్యం ఒకటి పరమాత్మ మెచ్చు అని ఉంటుంది. పారిశుద్ధ్యం ఒకటి పరమాత్మ మెచ్చు. దేన్ని అంటే పరిశుద్ధి అంటే ఏదంటే బాడీ అండ్ మైండ్. దీన్ని ఉంచుకుంటేనే నువ్వు అనుకున్న దగ్గరికి వెళ్తా. అరే నేను అనుకున్న దానికి అప్పులు తీరట్లేదు, సంథింగ్ నాకు మంచి జరగట్లేదు, మార్కులు రావట్లేదు, స్కూల్లో ఫెయిల్ అవుతున్నాను, ఇలా ఎందుకు ఉంటుందంటే దీని దగ్గరనే చెక్ చేసుకోక, ఇంటి దొంగను పట్టుకోలేక. ఓకే, ఈ రెండిటితోటి చూసేది, చేసేది, చేసుకునేది. చూసేదంటే భవిష్యత్తుని కాంక్షించేది. నీకు భవిష్యత్తు ఎంత కనబడుతుంది? అంచనా వేయడం అని సార్ అన్నారు కదా, మాట అన్నారు. అది ఎంత కనబడుతుంది నీకు? నా పరిస్థితులు నాకేం అయ్యేటట్టు కనబడట్లేదు. నువ్వు పరిస్థితులను దాటుకొని నీ కర్మలు కాదు చూడాల్సింది, నీకు కావాల్సింది చూడాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. మన కర్మలు కనిపించకుండా చేస్తాయేమో కానీ మనకు కావాల్సింది మాత్రం ఏదని మన దృష్టి ఉండాలి. ఓకే, ఇది చూసేది. చేసేది, ఈ చేతులతో మనం ఏం చేస్తున్నాం? నిత్యం 24 గంటలు ఏం చేస్తున్నాం? టైం ఎక్కడ స్పెండ్ చేస్తున్నాం అనేది అది చేసేది. చేసుకునేది, మన ఎమోషన్స్ తోటి మనం ఎలా చేసుకుంటున్నాం, మన మాటలు చెక్ చేసుకుంటే తెలుస్తుంది. మనం ఏమనుకుంటున్నాం అంటే మాటలతోటి వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం అనుకుంటాం, కానీ అది మాటల కంటే ముందు ఒళ్ళంతా ఎమోషన్ ని క్రియేట్ చేసుకొని ఆ తర్వాత మాటలు బయటకు వస్తాయి. కాలే ఇటుకని నేను అవతల వ్యక్తి మీదకి వేస్తున్నాను అనుకుంటున్నా, కానీ వేసినాం కానీ ముందు మన చేయి కాలుతుంది, మన ఎమోషన్ రిలీజ్ అయిపోయి మన ఈ బాడీని, మైండ్ ని అపరిశుభ్రం చేస్తుంది అనేది ఎమోషన్స్ క్లారిటీ ఉంది. అవతల వ్యక్తి జస్ట్ ఆ నిలకడగా ఉన్నటువంటి నీళ్ళలో అట్లా రాయేసి బురదమయం చేసిపోతాడేమో. కానీ ముందైతే మనకి చాలా ఇంపార్టెంట్, మన టైం ఇంపార్టెంట్, మన మనసు ఇంపార్టెంట్. ఓకే, ఇది ఆ బలవంత పెట్టారండి దావత్కి, వాళ్ళు బలవంత పెడితే ఆనకి తాపు. నువ్వు వేసుకొని నువ్వెందుకు ఇబ్బంది పడతావు? నువ్వెందుకు తిని నువ్వెందుకు ఇబ్బంది పడతావు? బలవంత పెడితే బలవంతంగా ఆయనకి తాపు, సరిపోతుంది. అర్థమైందా? సో నీ శరీరాన్ని పెద్ద లక్ష్యం ఉండి సబ్ కాన్షియస్ ని పాడు చేసే అలవాట్లు ఉంటే ఎక్కడ ఉంటుందండి? అతనికి ఏమో ఉందేమో చాలా పెద్ద సంకల్పం, కానీ అన్ని సబ్ కాన్షియస్ ని పాడు చేసేటువంటి వినడాలు, చూడడాలు, ఇవి ఎట్లా ఉంటుంది? వెపన్స్ సరిగా లేవు, అన్ని మొండిగా ఉన్నాయి, కానీ నేను గెలుస్తాను అని యుద్ధానికి దిగుతున్నాను. అట్లాంటిది అనమాట. దాంతో స్ట్రెస్ ఎక్కువ అవడం, వాళ్ళ వల్ల జరగట్లేదు, వీళ్ళ వల్ల జరగట్లేదు అనడం, స్మూతి అనేది ఉండదు, అన్ని విఘ్నాలే ఉంటాయి. నేను బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ని నల్గొండ డిస్ట్రిక్ట్ లో కొడితే ఫస్ట్ ర్యాంక్ కొట్టాలి, లేకపోతే సెకండ్ ర్యాంక్ కొట్టాలి, లేకపోతే ఉద్యోగమే ఉండదు. కానీ కాంపిటీషన్, నల్గొండ అంటేనే అసలు కాంపిటీషన్ కి నెలవు. అక్కడ నేను గవర్నమెంట్ జాబ్ ని తీసుకొచ్చుకోవాలంటే చాలా కష్టం. నేను అనుకున్నది ఒకటే, ఏంటంటే ఈ ఉద్యోగం రావడానికి ఏమేమి మంచి అలవాట్లు ఉంటాయో వాటిని పెంపొందించుకోవడానికి, ఏవేవి ఉపయోగపడవో పాము కుబుసం వదిలినట్టు అవి వదిలించుకోవడానికి నేను రెడీ అని అట్లా ఒక్కొక్కటి అన్ని వదులుకుంటూ అనేకమైనటువంటి ఈ రోజు అదే ప్రాక్టీస్ ఇక్కడ కూడా ఉపయోగపడుతుంది. నా లక్ష్యానికి ఇది ఉపయోగపడదు అని అనుకుంటే అది ఎంత ఇష్టమైనా కానీ వదిలేస్తాను. కాణిపాక వినాయకుడు దగ్గరికి వెళ్ళి ఎట్లా వదిలేస్తామో ఒక్కొక్కటి అట్లా వదిలేస్తా. కానీ నాకు మాత్రం అది డైమండ్ అంటే డైమండ్, లేకపోతే ఇంకోటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఫైనాన్స్, అది రావాలి. సో డియర్ ఫ్రెండ్స్, దీన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. వీటిని స్ట్రెంగ్తీగా చేయడానికి ఈ యొక్క కోఆపరేషన్ మనం దేనికి, శరీరానికి, మనసుకి ఉంటాడు. ఇది తెలియకుండా వేరే వాళ్ళ ఇల్లు చూసినప్పుడు నాకు ఇలాంటి ఇల్లు కావాలి, ఇలాంటి కార్ కావాలి, ఇటువంటి లైఫ్ స్టైల్ కావాలి, అసలు ముందు వాటి సంగతి. ఇప్పుడు మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయినాయి, వీటికి స్కూల్ ఫీజులు కట్టాలి, వాళ్ళకి బ్యాగులు కొనాలి, పుస్తకాలు కొనాలి. ఈ వాటి పెద్ద పెద్ద కళల తర్వాత సంగతి, ముందు వీటికి కావాలి. ఓకే,
సో దానికి సంబంధించి నా టైంని నేను సరిగ్గా ఇచ్చేస్తున్నాను. అసలు ఇది అట్లాంటి మంచి అవకాశమైనా కాదా? అలా మనం వై అనేది తెలుసుకోవాలి కదా, అవునా? నేను ఇది ఎందుకు చేయాలి అనేది తెలుసుకోవాలి. సో డ్యూటీ ఈజ్ ధర్మ, ధర్మో రక్షతి రక్షిత. మన డ్యూటీ పర్ఫెక్ట్ గా తెలియదు. DUTY, దీన్ని నేను ఒకసారి చెప్తాను. మన పని ఒకటేనండి. ఇందులో మనం అనుకుంటాం రిటైల్ చేయడం నా పనేమో, రిక్రూట్ చేయడం నా పనేమో, లాగిన్స్ చేయడం అని అనుకుంటాం. కాదు, చాలా అసలు కంపెనీ మనకు చెప్పింది ఒకటి, ఆలోచింప చేయడమే మన పని. ఆరోగ్యం పట్ల, ఆదాయం పట్ల, సక్సెస్ పట్ల. అసలు ఆ విషయం మీరు తెలుసుకోవాలి. నేను రిటైల్ చేసి ఉంటే ఎన్ని చేసి ఉంటాను శ్రీకాంత్? 1000 PO 2 PO 2000, అంతే కదా బాబు సార్? అంతే కదా. లాగిన్ చేసుకుంటే అనుకుందాం 20 లాగిన్, కానీ దాంతో డైమండ్ అయిపోతాం. దాంతోనే 4 crores అవుతుంది. అంతకు మించి ఏదో ఉంది, అంతేనా? అది తెలుసుకోవాలి. యాక్టివ్ బిజినెస్ లో, యాక్టివ్ ఇన్కమ్ లో, ట్రెడిషనల్ బిజినెస్ లో ఏముంది, అసలు ఇందులో ఏముంది, అసలుకి ఈ ఫ్రాంచైజ్ అంటే ఏంటి, వ్యక్తిగత ఫ్రాంచైజ్ అంటే ఏంటి, అసలు ఇది తెలుసుకోవాల్సింది తెలుసుకుంటే పొందవలసింది పొందుతాం. ఓకే, చేయవలసిన ధర్మ చేస్తే అది మనల్ని ఎట్లయినా రక్షిస్తుంది. అది ఆ పాయింట్ మనం తెలుసుకోవాలి. నేను ఫస్ట్ నుంచి వచ్చినప్పుడు నేను ఒక 25 లక్షలు 50 లక్షలు ఈ యొక్క వివాలో పెట్టాను అని అనుకొని నేను స్టార్ట్ చేశాను. ఇది నా ఉద్యోగం కంటే ఎక్కువ. నేను ఇంత లాట్ ఆఫ్ అమౌంట్ని తీసుకొచ్చి స్టార్ట్ చేస్తే ఎంత భయభక్తులతోటి ఉంటానో నేర్చుకోవడం విషయంలో, మార్చుకోవడం విషయంలో, అదే నేను కొనసాగించాను. ఓకే, డ్యూటీ అనేది ఒకటి, DUTY. అది తెలిసిందే. ఇంకొక కొత్త కోణాల్లో తెలుసుకుంటూ ఉంటాం. మరి అన్ని కోణాల్లో చెబితేనే మనసు ఒక దారిలోకి వస్తుంది, లేకపోతే దానికి బరువు ఎక్కడ ఉంటుంది? శరీరానికి బరువు శక్తి నిలకడగా ఉంటది. ఇప్పుడు చూడండి, నిద్రపోకపోతే శక్తి ఎక్కడ ఉంది? అది నిలకడలో ఉండలేదు, తూలుతుంది, అటు ఇటు పడుతుంది. శక్తి ఉందనుకోండి, ఆ బరువు కరెక్ట్ గా నిలబడుతుంది. అదే ఇప్పుడు నాకు అస్సలు నిద్ర లేదనుకోండి, పడిపోద్ది. అంతేనే, శక్తి బరువు. మనసు అట్లా ఎగిరి ఎగిరి ఇష్టం వచ్చినట్టు ఎగరకుండా జ్ఞానం బరువు. మనసుకి ఎప్పుడు మ్యాటర్. ఓకే, ఈ మ్యాటర్ మనసు ఎంత మంచి జ్ఞానంతో ఉంటే అదంత బరువు నిలకడగా ఉంటది. అట్లా లేకపోతే ఉండలేదు, కష్టం. ఎమోషన్స్, ఉపయోగపడని ఎమోషన్స్ తోటి ఈ శరీరాన్ని పాడు చేస్తుంది అట్లా. సో మనసు అంటే ఏంటి? ఇంద్రియాలు, విచక్షణ శక్తి. డ్యూటీలో D ఫర్ జస్ట్ డైట్ ప్లాన్. ఈ డైట్ ప్లాన్ సార్ కూడా చెప్పారు. ఈవినింగ్ ఫుడ్ మీద చాలా కేర్ తీసుకోండి. ఇక 40 above ఉన్న వాళ్ళు ఇంకెక్కువ. ఈవినింగ్ ఫుడ్ మీద, దాంట్లో సరే సాత్వికంగా సాఫ్ట్ ఫుడ్ని సెలెక్ట్ చేసుకోండి. తెలుసు, మనకు అందరికీ తెలుసు ఏది సాఫ్ట్ ఫుడ్ అనేది. అవసరమైతే అంత మజ్జిగన్నం తిన్నా, పడుకున్నా, ఆ సద్దన్నం మార్నింగ్ అన్నా ఈవినింగ్ తిన్నా మంచిది. పిల్లలకు కూడా ఎర్లీ మార్నింగ్ చట్నీలు, మసాలాలు, పచ్చళ్ళు వేసి స్కూళ్ళకి పంపితే ఆ నీరసం వచ్చేస్తుంది. వాళ్ళు నిలబడాలి, చాలాసేపు కూర్చోవాలి, ఎమోషన్స్ బ్యాలెన్స్గా ఉండాలి, అదంతా అవసరం. కాబట్టి ఆ యొక్క ఎమోషన్స్ని ఫుడ్ ఎప్పుడు కూడా చేస్తూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా సాఫ్ట్ ఫుడ్ని చూడండి. డైట్ ప్లాన్ వెరీ ఇంపార్టెంట్ లక్ష్యార్థికి, లక్ష్యం ఉన్నటువంటి వ్యక్తికి. ఏముందిలే జీవితం అన్న తర్వాత తినాలి అన్న వాళ్ళకి కాదు. ప్లస్ అండర్స్టాండింగ్, యూ ఫర్ అండర్స్టాండింగ్. సిచ్యువేషన్ని, జరుగుతున్న దాన్ని మనం ఎంత బాగా అర్థం చేసుకుంటున్నాం. ఒక రచయిత ఏమంటాడంటే, నువ్వు అర్థం చేసుకునేదే అవగాహన, నీ అవగాహనను బట్టి నీ జీవితం. జీవితం ఇంకా బాగుండాలంటే ఇంకా అవగాహన చేసుకోవాలి, ఇంకా అర్థం చేసుకోవాలి. అండర్స్టాండింగ్ చాలా ముఖ్యం. ఇప్పుడు నేను చెప్పేది మీరు ఎంత బాగా అర్థం చేసుకుంటున్నారు, లేదా వాళ్ళు చెప్పాలి కాబట్టి చెప్తుంటారు. ఏ రకంగా ఉంది మీ అర్థం చేసుకోవడం అనేది. ఒక వ్యక్తి మన సార్ని, చైర్మన్ అన్సార్ సార్ని, ఎవరైనా బిజినెస్ కోసమే పెడతారు, బిజినెస్ కోసం కాకపోతే ఎందుకు పెడతారు, ఆయన ఏమైనా దేశాన్ని ఉద్ధరించి, ఇట్లా ఆలోచనలు ఆయన అర్థం చేసుకోవడం అట్లా. ఓకే, నేను సార్ యొక్క మనసుని, ఇది నాకు ఎన్నో కంపెనీలు ఉన్నా
నా ఫాదర్ సరిహద్దులో ఎటువంటి సర్వీస్ ఇచ్చారో నేను లోపల, దేశం లోపల ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ద్వారా నేను సర్వీస్ ఇస్తున్నాను. ఇది పీపుల్స్ కంపెనీ, నా కంపెనీ కాదు. నేను ఇందులో వన్ ఆఫ్ ది పార్ట్నర్ మాత్రమే. నా ఫ్యామిలీకి సంబంధించి ఒక ఐడి కూడా ఉండదు అనేటువంటి మాటల్ని ఒకలా అర్థం చేసుకున్నాను. ఈ కాఫీ పల్స్ని, వీటిని నేను ఒకలా అర్థం చేసుకున్నాను. సో అర్థం చేసుకునే దాన్ని బట్టి అవగాహన ఉంటుంది, దాన్ని బట్టి జీవితం అంతే. సో ఇది ఏంటిది, డైట్ ప్లాన్ ప్లస్ అండర్స్టాండింగ్ ప్లస్ టైం. ఈ టైంని ఎలా ఉపయోగించుకుంటున్నాం, సమయస్ఫూర్తి, టైం స్పెండింగ్. ఆయుష్ అంటే సమయమే. ఆయుష్ అంటే సమయమే. సమయాన్ని సద్వినియోగం చేస్తున్నామంటే ఆయుష్ని పెట్టుబడి పెడుతున్నాం. దేని మీద పెట్టుబడి పెడుతున్నామో నాకు చూసుకోవాలి. నా జీవితం 30 సంవత్సరాలు ఉంటుంది అనుకుంటే ఈ 30 సంవత్సరాలు దేని మీద పెట్టుబడి పెడుతుంది, ఎటువంటి విషయాల మీద పెడుతుంది. నాకు ఇప్పుడు అర్జెంట్ సంపాదన అంటే దాని మీద పెట్టుబడి పెట్టాలి, అంతే. సో దిస్ ఈస్ ధర్మ, డ్యూటీ, రైట్, అంతేనా? టీ ఫర్ డ్యూటీ, టైం స్పెండింగ్ అనేది. ఓకే. సో ప్లస్ ఎప్పుడు కూడా వై షుడ్ ఐ డూ, వైకి అర్థం తెలుసుకోవాలి. వై, ఎప్పుడు వై. ఇప్పుడు మీరు నోట్స్ లో రాసుకోవాలనిపించింది, ఏమొద్దులే అన్నది మనసు, ఏమొద్దులే ఇను అన్నది. అప్పుడు వై అనేది వేసుకోవాలి. నేను ఎందుకు రాసుకోవాలి అంటే, నేను ఎందుకు వినాలి, నేను ఎందుకు లేవాలి, నేను ఎందుకు కొద్దిసేపు సైలెన్స్ ప్రేయర్ చేసుకోవాలి అనేది ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ డ్యూటీ, DUTY. ధర్మం రక్షతి రక్షతి. ఇప్పుడు ఈ పాయింట్స్ మీద ఏదైనా మాట్లాడడానికి ఉంటే అన్నీ తెలిసినవే, ప్రతి ఒక్కటి ఏం లేదు. మనం చేయాలి, ఎన్నెన్నో చేయాలనుకుంటాం, అన్నీ తెలుసు మనకి, అన్ని కలిసి రావాలనుకుంటాం, కలిసి వస్తే ముందుకు వెళ్తుంటాం, కానీ నేచర్ ఎమ్మటే ఇవ్వదు. నేను బైక్ ఎక్కగానే నాకు వచ్చేస్తుంది ఎమ్మటే, అటు ఇటు కాలు పెడతాము, 2 సార్లు పడతాము, ఓకే, ఎమ్మటే కారెక్కి కూర్చొని వచ్చేస్తుందా? రాదు. అట్లాగే టీమ్ డ్రైవింగ్ అనేది, మా బిజినెస్ డ్రైవింగ్ అనేది ఎమ్మటే రాదు. దానికి కోఆపరేట్ చేసేటువంటి దాని వెనుక సాఫ్ట్వేర్, శరీరం మనసు యొక్క సాఫ్ట్వేర్ మనం తెలుసుకోవాలి. సరేనా మరి? సార్ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సురేష్ సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఈ 3 పాయింట్స్ అనేవి నాకు చాలా బాగా కనెక్ట్ అయినాయి. ఒకటి ఏంటంటే సార్, సురేష్ సార్ చెప్పింది ఒక ఎగ్జాంపుల్ చాలా బాగా కనెక్ట్ అయింది సార్. రతన్ టాటా గారు 65 years 70 years లో అప్పుడు కూడా బుక్ రీడింగ్ చేశారని అంటే అసలు ఇంకా మనం ఎంత నేర్చుకోవాలి, అంత సక్సెస్ఫుల్ అయిన పర్సన్. అప్పుడు ఆ ఏజ్ లో కూడా రెస్ట్ తీసుకోవాలి యాక్చువల్ గా, కానీ అప్పుడు కూడా బుక్ రీడింగ్ చేసుకుంటూ నేర్చుకున్నాను. బిజీ అని చెప్పొచ్చు కదా. ఒకవేళ బుక్ అడిగింది అనుకో, నన్ను చదువు అని అంటే నేను బిజీగా ఉన్నా అనవచ్చు ఆయన కూడా. ఎస్, గుడ్, మంచి విషయం. సార్ ఇంకొకటి నెక్స్ట్ పాయింట్ ఈ ఏంటంటే, జ్ఞానము దేన్ని మంచిగా ఉంచుతుంది, దేనికి మంచి అలవాటు, మనసుకి మంచి అలవాటు. ఆ జ్ఞానం బరువు ఉంటే నిలకడగా ఉంటుంది. అవును సార్, అవును సార్. నెక్స్ట్ ఒకటి నన్ను ఆలోచింపజేసిన విషయం ఏంటంటే సార్, మీరు ఒకటి ఎగ్జాంపుల్ చెప్పారు. అది మన సినీ సెలబ్రిటీలు సైతం ఎంతో డబ్బులు ఉన్నా కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకుని డబ్బులు సంపాదించుకుంటున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళకి అవసరం లేదు, కానీ వాళ్ళు కూడా ఒక ఇన్కమ్ సోర్స్ ను సృష్టించుకొని ఇన్కమ్ సోర్స్ సంపాదించుకుంటున్నారు. లేదా సంపాదించడాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అవునా? అవును సార్. చిన్న పచ్చడి పొడులు, కూర పొడులు కూడా చేస్తారు. అవును సార్. ఇది మీరు లాస్ట్ లో చెప్పిన డ్యూటీది అది చాలా బాగా కనెక్ట్ అయింది సార్. DUTY. ఓకే, డి ఫర్ చక్కటి డైట్ ప్లాన్. నీ డైట్ ప్లాన్ మారిందా? మారింది సార్. నాతోటి జర్నీ చేసిందా? మారింది సార్, మారింది. మార్నింగ్ ఫ్రూట్స్ తీసుకుంటున్నాను, ఈవినింగ్ ఇంకా హోటల్లో. ఇప్పుడు నీ శరీరం మనసు ఎలా ఉంటుంది? చాలా బాగా హాయిగా ఉంది సార్, సంతోషంగా ఉంది, ఫస్ట్ హ్యాపీగా ఉంది, స్మూత్ గా వెళ్తుంది రన్నింగ్. అవును సార్, అవును. వెయిట్ లాస్ కూడా అయ్యాను.
అవును. బాగుంది. అప్పుడు నీ స్లిమ్ ఏదైనా పని చేయగలుగుతుంది. సార్ అవును సార్. స్లిమ్ పని అన్ని చేస్తుంది, నా పని నేను చేస్తా అంటే అది కొంచెం డైట్ ప్లాన్ వెరీ ఇంపార్టెంట్. ఆఖరికి పల్స్ మనకి హార్ట్ కి ప్లస్ చేయాలి, కాఫీ బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ తీసేయాలి, ప్లస్ ఐ కేర్ పర్సనల్ ప్రాబ్లమ్స్ తీసేయాలి. ఇవన్నీ కూడా చేయాలి అని అంటే డైట్ ప్లాన్ మోర్ ఇంపార్టెంట్. అప్పుడు దానికి మ్యాచ్ అవుతుంది, తొందరగా పనిచేస్తుంది. సెకండ్ వన్ యూ ఫర్ సెకండ్ వన్ అండర్స్టాండింగ్. అండర్స్టాండ్. మనం ఎంత అవగాహన చేసుకుంటూ ఉంటే అవగాహన అంటే అర్థం చేసుకునే శక్తి, మనకు అర్థం చేసుకునే శక్తి పెరగాలి. కొంతమందికి సంవత్సరాల కొద్దీ జరిగినా కూడా అర్థం కాదు, కొంతమంది చిటికలో అర్థం చేసుకుంటారు. దాన్ని లైట్ అంటాం, లైట్ వెలిగింది అని అంటాం. లైట్, అమ్మ నీకు ఇప్పుడు వెలిగిందా లైట్ అని అంటాం, నాకు ఎప్పుడో వెలిగింది లైట్. ఇట్లా లైట్ వెలగడాన్ని అర్థం చేసుకోవడం, తొందరగా అర్థం చేసుకోవాలి. ఎండమూరి గారు పడడం అందరికీ కామనే, ఎంత తొందరగా లేచి నిలబడ్డా అని వెంటనే ఇది ఉపయోగపడట్లేదు, ఇంకోటి ఎట్లా రైట్ అన్నాడు. ముందే చూడాలి. నేను సేమ్ ఇట్లాగే ఉద్యోగం చేస్తే, ఓ 10 సంవత్సరాలు చేస్తే ఆయనలాగా అవుతాను, ఈయనలాగా అవుతాను. వాళ్ళ జీతం ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు ఒక 30,000 ఉంది, నాకు 20,000 ఉంది అంటే 15 సంవత్సరాలు ఇంకో 10,000 పెరుగుతాయా? సంవత్సరానికి 1000 చొప్పున. ఇట్లా చేస్తే నా పరిస్థితి ఎట్లుంటుందని ముందే అంచనా వేయాలి. నేను ఇందాక ఏమన్నాను, చూసేది చేసేది చేసుకునేది, మనకు మనం చేసుకునేది ఎమోషన్స్ ద్వారా. ఇది ఇంపార్టెంట్, అదే మనకు మిగులుతుంది. సో అండర్స్టాండింగ్, అంచనా వేయడం. తర్వాతది ఫర్ టైం సార్. టైం అనేది మనం దాని గురించి మనం చెప్పడానికి లేదు. రాబిన్ శర్మ ఎవ్రీ డే ఫైనల్ డే అనుకుంటూ ఉండమంటాడు. ఫైనల్ డే అంటే ఎంత క్వాలిటీగా గడుపుతావు అదే అనుకుంటాడు. సో అంత టైం ఇంపార్టెంట్. తర్వాతది వై, అన్నిటికీ వై అనేది. సరేనా? ఇప్పుడు నీకు అడగాలనిపించింది, నేను అడిగితే ఎందుకు అడగాలి, నాకేం లాభం అని అనుకున్నావు అంటే ఎమ్మటి ఆన్సర్ వచ్చేస్తుంది, దానికి తెలుసా? సరేనా? రైట్ డియర్ ఫ్రెండ్స్, ఇక చాలు. థ్యాంక్ యూ. చిన్న ఎక్సర్సైజ్, ఈ బాడీని మైండ్ని ప్రాణశక్తితోటి నింపేటువంటి చిన్న ఎక్సర్సైజ్. ముందు కళ్ళకు శక్తి పెరుగుతుంది. ఇది పిల్లలకి ఫస్ట్ మనం ఏది ఒకటి సంపాదించిన జ్ఞానం కానీ ధనం కానీ అది పిల్లల కోసమే అని గుర్తుపెట్టుకోవాలి. ఫ్యామిలీ మ్యాన్ ఎవరైతే ఫ్యామిలీ పర్సన్ ఉంటారో, ఓకే, పెద్దవాళ్ళు తల్లిదండ్రులు ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఈ కళ్ళ శక్తి బాగా పెరుగుతుంది. పిట్యూటరీ గ్లాండ్ కి దగ్గర ఉన్నదేవి? మెయిన్ గ్లాండ్. అన్ని హార్మోన్స్ బాగుండడానికి మెయిన్ గ్లాండ్ ఉంటుంది, దాని దగ్గర ఉన్నటువంటి ఇంద్రియం కళ్ళు. ఈ కళ్ళ శక్తి పెరిగితే పిట్యూటరీ శక్తి కూడా పెరుగుతుంది. ఓకే, ఇక్కడ ఉంటుంది పిట్యూటరీ, చిన్నది బఠానీ గింజ అంతా, మనం బొట్టు పెట్టుకున్న ప్లేస్ లో. ఓకే, సో మనం శక్తిని తీసుకోవడానికి ఏంటి, 40 నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఒక 10 ఏమో ఇలా క్లోజ్ చేసి ఇక్కడి నుంచి తీసుకుంటాం సంకల్పంతో, విత్ హెల్ప్ ఆఫ్ బాడీ హెల్ప్ తోటి ఇలా. ఇది జరిగేటప్పుడు నేను బెలూన్లో గాలి ఊదుతున్నాను అన్నట్టుగా చేయాలి. సరైనది ఏంటంటే మనం పీలుస్తున్నప్పుడు కడుపు లోపలికి వెళ్ళకూడదు, ముందుకు వెళ్ళాలి. లోపలికి వెళ్తుందంటే సరైనది, గాలి తీసుకోవట్లేదు. ఇలా ఒక 10. తర్వాత ఇటువైపు సేమ్ అట్లా ఓపికతో ఎందుకు చేయాలనుకోండి, ఓపిక వచ్చేస్తుంది. ఇటువైపు ఒక 10, ఇటువైపు ఒక 10. మనం పెద్దగా ఎక్సర్సైజులు, జాగింగ్లు ఏది చేయట్లేదు, కనీసం ఇదైనా సరే దీనికి 10 నిమిషాలు కేటాయించాలి. అందుకే 5:45 కల్లా లాగిన్ అవ్వాలి. తర్వాత ఇప్పుడు శరీరం సపోర్ట్ తీసుకొని లెక్క పెట్టాం కదా 10. ఆ తర్వాత మనసు సపోర్ట్ తీసుకొని గాలిని కౌంట్ చేయాలి, ఒక 20. అంతే, ఒక సైలెన్స్ క్రియేట్ అవుతుంది. మనం నిద్రలో ఏ సైలెన్స్ ఉందో ఆ సైలెన్స్, దాని నుంచి ఈ యొక్క మనసు శరీరం ఎనర్జీ తీసుకుంటా ఉంటాయి. కదిలించొద్దు, ఒకసారి తోడేసిన తర్వాత కదిలించొద్దు. ఒక్క 10 minutes లేదా పావు గంట. మనసుకు మంచి జ్ఞానం కూడా వింటే బాగుంటుంది. ఫెస్ట్ చేయాలని మీరు అనుకుంటున్నారా? అది ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా చేస్తారు. అదేమంటే పెద్ద విషయం కూడా కాదు, చాలా తేలికగానే కూడా జరుగుతుంది.
ఏమాత్రం కష్టం కూడా లేకుండా జరుగుతుంది. అందరికీ నమస్కారం. మీ లైఫ్లో మీరు కోరుకున్న వాటిని మేనిఫెస్ట్ చేయాలని మీరు అనుకుంటున్నారా? అది ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా చేస్తారు. అదేమంత పెద్ద విషయం కూడా కాదు, చాలా తేలిగ్గానే కూడా జరుగుతుంది. ఏమాత్రం కష్టం కూడా లేకుండా జరుగుతుంది, సింపుల్గా జరుగుతుంది. మొదటిసారి ఇలాంటి మాటలు నేను చదివినప్పుడు విన్నప్పుడు నా మనసు పెద్ద గట్టుకోలేదు, కానీ ఎందుకో చూద్దాం, ట్రై చేద్దాం అనిపించింది. సో వాటిని పట్టుకొని నేను జర్నీ చేయడం మొదలుపెట్టాను. తర్వాత అది నేను ఊహించిన దానికంటే చాలా సింపుల్ అనే విషయం నాకు తర్వాత అర్థమైంది. ఇప్పుడు మీ అందరిలో చిన్న ప్రశ్న అడుగుతున్నా. మీరు మీ లైఫ్లో మీరు కోరుకున్న దాన్ని మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మేనిఫెస్టేషన్ ఎప్పుడైనా సరే, చాలామంది చాలా థింగ్స్ని కావచ్చు, మెటీరియలిస్టిక్ థింగ్స్ ఏదైనా కావచ్చు, ఎందుకు మేనిఫెస్ట్ చేయాలి అంటే వాళ్ళ కళలు ఎందుకు నిజం కావాలనుకుంటారంటే వాళ్ళందరూ అసంతృప్తిగా ఉన్నారు, బాధలో ఉన్నారు, సమస్యలో ఉన్నారు. బట్ ఇక్కడే మేనిఫెస్టేషన్లో ఉన్న చిన్న కిటికీ ఏంటంటే, ఎవరైతే బాధలో ఉంటారో, ఎవరైతే సమస్యలో ఉంటారో, ఎవరైతే అసంతృప్తిగా ఉంటారో వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు కోరుకున్న దాన్ని మేనిఫెస్ట్ చేయలేరు. అవును. సో ఇప్పుడు మీకు సమస్య ఉంది, మీకు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలిసింది, మేనిఫెస్టేషన్ గురించి తెలిసింది కాబట్టి, సో ఇప్పుడు మీకు జాబ్ కావాలి, డబ్బు కావాలి, లేదా ఏదో వస్తువు కావాలి. అది లేకపోవడం వల్ల మీరు ఒక బాధలో, ఒక అసంతృప్తిలో ఉన్నారు. ఇప్పుడు ఆ డబ్బు, జాబు, మరేదో వ్యక్తో వస్తే మీరు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలాంటి ఈ విధంగా మీ యొక్క వే ఆఫ్ థింకింగ్ ఉంటే ఖచ్చితంగా లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ అనేది మీకోసం కాదు. బట్ మీరేం చేస్తారు అంటే, సరే ముందు లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్ థింగ్. ఈ అసంతృప్తి ఏదైతే ఉందో, ఈ బాధలు, మనుషులందరూ చాలా బాధల్లో ఉన్నారండి, అసంతృప్తిగానే ఉన్నారు, బాధల్లో ఉన్నారు, సమస్యలో ఉన్నారు. తెలియదు, లోపలికి చూస్తే చాలా మంది చాలా సమస్యల్లో ఉంటారు. బయటికి కనిపించే విషయాలు కాకుండా లోపల చాలా ఉంటాయి. సో ఈ బాధల్లోంచి బయటపడడానికి ఉన్న 2 మార్గాలు ఏంటంటే, మొదటి మార్గం ఏంటంటే నిజంగా మీరెవరో గ్రహించడం. మీరెవరు అని గ్రహించి, మీరు ఎవరు కాదో అని గ్రహించడం. అసలు ఈ సమస్యకి మూలం ఏంటి, ఈ బాధలకి మూలం ఏంటి, అసలు ఈ అసంతృప్తికి గల మూలం ఏంటి అనే ఆ మూలాన్ని పట్టుకోవడం. లేదా మీరెవరు అనేది గ్రహించాలి. ఆ గ్రహించడం అనేది మీరు కూడా ఊహించడానికి అద్భుతంగా హెల్ప్ చేస్తుంది. మీరు శరీరం కాదు, మీరు మనసు కాదు, ఈ రెండింటికి అతీతంగా ఉన్న ఒక హయ్యర్ పవర్, ఒక హయ్యర్ కాన్షియస్నెస్ మీరు అనుకుంటున్న ఈ శరీరంలో మీ నిజమైన మీరు ఉన్నారు అని గ్రహించి దాన్ని పట్టుకుంటే ఇది ఒక మార్గం. అప్పుడు సమస్యలని పోతాయి. ఒక్క సమస్య మీ దరిదాపులో కూడా రాదు. మీలో ఉన్న మీ నిజమైన మిమ్మల్ని మీరు విస్మరించడం మూలానే మీకు ఈ సమస్యలను వచ్చినాయి. సో మీ అసంతృప్తికి గల కారణము, మీ బాధలకు గల కారణము, మీ యొక్క కష్టాలకు గల కారణం అంతా కూడా మీలో ఉన్న హయ్యర్ పవర్ కి మీరు డిస్కనెక్ట్ కావడం. సో ఈ విషయాన్ని గ్రహించకుండా మీలో ఉన్న అసంతృప్తి, బాధ, లేకపోతే మరేదో సమస్య, ఆ డబ్బు లేకపోవడం మూలనో, లేదా వ్యక్తి దూరం అవడం మూలనో, మరేదో దూరం అవడం మూలనో అని అనుకొని మీరేం చేస్తారు అంటే, ఇప్పుడు ఆ డబ్బు లేకపోతే ఆ వస్తువు లేకపోతే మరేదో వస్తే ఇక ఈ అసంతృప్తి పోతుంది, ఈ సమస్య పోతుంది, ఇక అప్పటి నుంచి నేను హ్యాపీగా ఉండొచ్చు అని చాలా మంది అనుకుంటున్నారు. ఆ రకమైన మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా మీరు కోరుకున్నది మేనిఫెస్ట్ చేయలేరు. మీరు మేనిఫెస్టేషన్ క్లాసెస్కి వెళ్ళండి, అఫర్మేషన్స్ ఇవ్వండి, విజువలైజేషన్ ట్రై చేయండి, మీ వల్ల కాదు. కావాలంటే చూడండి, 100లో 95 మంది మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకున్నప్పటికీ కూడా వారు అనుకున్నది మేనిఫెస్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకు అంటే మేనిఫెస్టేషన్ ప్రాసెసే తప్పుగా ఉంది కదా. అక్కడ ముందు మీలో ఎవరైతే బాధపడతారో, అసంతృప్తిగా ఉంటారో, సమస్యలో ఉంటారో, వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళు కోరిందాన్ని మేనిఫెస్ట్ చేయలేరు. మరి మేనిఫెస్ట్ చేయాలంటే ఎలా చేయాలంటే, ముందు మీ మనసు కొంత తృప్తిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, హాయిగా ఉండాలి, రిలాక్స్డ్గా ఉండాలి. సో మేనిఫెస్టేషన్ ఎప్పుడైనా సరే ఆనందంగా ఉన్న వాళ్ళకే పనిచేస్తుంది, హాయిగా ఉన్న వాళ్ళకే పనిచేస్తుంది, ప్రశాంతంగా ఉన్న వాళ్ళకే పనిచేస్తుంది. ఓహో, ఇట్లాంటిది కూడా ఒకటి ఉందా అనుకుంటున్నారా? అట్లనే పనిచేస్తుంది మేనిఫెస్టేషన్ అని. సో మీలో ఉన్న అసంతృప్తి కానీ, సమస్యకి కానీ మూలాన్ని మీరు గ్రహించకుండా, ఇప్పుడు చూడండి, నా దగ్గరికి చాలా అంటే సెషన్స్ తీసుకుంటా ఉంటాను నేను. ఒకరోజు ఒకతను ఫోన్ చేశాడు, యూట్యూబ్లో వీడియో చూసి, సార్ నాకు డబ్బు సమస్యలు చాలా ఉన్నాయి, ఇలాంటివి చాలా మంది చేస్తున్నారు, బట్ డబ్బు సమస్య నాకు ఉందండి, నేను సెషన్స్కి వెళ్తున్నా, అఫర్మేషన్స్ ఇచ్చుకుంటున్నాను, విజువలైజేషన్ చేస్తున్నాను, కానీ నాకు వర్కౌట్ కావట్లేదు,
అండ్ చేసి చేసి చివరికి విరక్తి వచ్చేసి నేను అఫర్మేషన్స్ కూడా ఇవ్వడం మానేస్తాను, నా వల్ల అయితే లేదు అని. సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు అంటే మీ లోపల సమస్య అట్లనే ఉంది. ఆ లోపల సమస్యకి, అసంతృప్తికి, బాధకి మూలాన్ని మీరు గ్రహించలేదు. ఆ లోపల సమస్య, బాధ అలాగే ఉంది. ఇప్పుడు మనిషి బాధల్లోంచి తప్పించుకోవడానికి 2 మార్గాలు అని చెప్పాను కదా. ఒకటి, నిజంగా మీరెవరో గ్రహించడం. ఇది నిజంగా చాలా పెద్ద పని. దీనికి చాలా ధైర్యం కావాలి, తెగింపు కావాలి, ప్రయాణం చేయాలి, కొన్ని నెలలు పడుతుంది, ఖచ్చితంగా నెలలు పడుతుంది. ఇది ఇలా కాకుండా ఇంకొక మార్గం ఉందండి. మనము మన సమస్యల్ని తప్పించుకోవాలి, బాధల్ని తప్పించుకోవాలనుకుంటే మనల్ని మనం మర్చిపోయే విధంగా మనల్ని చేసుకోవాలి, మనల్ని మనం మర్చిపోవాలి. నిజమైన పరిష్కారం ఏంటంటే నిజమైన మనం ఎవరో గ్రహిస్తే అది పరిష్కారం. లేదు, ఆ సమస్య నుంచి తప్పించుకోవడం కోసం, మనల్ని మనం మర్చిపోవడం కోసం ఏంటంటే కొంతమంది చేస్తారు మందు, సిగరెట్, సినిమాలు, ముచ్చట్లు. ఎందుకంటే కాసేపైనా అందులోకి వెళ్ళి బయటపడాలి. మనల్ని మనం మర్చిపోయే పనులు చేస్తాం. ఇది ఒక దారి. సో ఇప్పుడు నిజానికి మేనిఫెస్టేషన్ లో ఉన్న కొన్ని పద్ధతులు ఏం చేస్తుందంటే, మీరు ఒక అఫర్మేషన్ ఇచ్చినప్పుడు మిమ్మల్ని మీరు మర్చిపోతారు. కాసేపు మీకు అలా రిలాక్స్డ్ గా, హాయిగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. సో కేవలం మిమ్మల్ని మీరు మర్చిపోతూ ఉండడం మూలాన మీలో ఆ ప్రశాంతత కాసేపు వచ్చింది. బట్ మీలో పేరుకపోయినటువంటి మీ సమస్యకి మూలం లోపలే ఉంది. మీరు అఫర్మేషన్ ఆపేసి కొద్ది క్షణాలు, కొద్ది గంటలు ఆపేసిన తర్వాత మెల్లగా మళ్ళీ ఆ సమస్య మెల్లగా బయటకు వస్తుంది. లోపలికి వెళ్ళి వచ్చేసి ఇగో నేనున్నాను, నన్ను ఏదైనా చెయ్యి అంటారు. మళ్ళీ మీరు అఫర్మేషన్ పట్టుకుంటారు, ఒక మంత్రాన్ని పట్టుకుంటారు, ఒక అఫర్మేషన్ పట్టుకుంటారు. సో దాన్ని పదే ఎందుకంటే మీకు తెలియట్లేదు. అఫర్మేషన్ ని మేనిఫెస్ట్ చేయడానికంటే కూడా ఎక్కువగా వాళ్ళ సమస్యల నుంచి తప్పించుకోపోవడానికి ఎక్కువ మంది వాడుతున్నారు. చూడండి, మీరు గమనించండి. అదే ఎప్పుడైతే ముందు, నేను చాలా మందికి చెప్తూ ఉంటాను, ముందు మీకు బాధ, ఒక సమస్య, ఒక అసంతృప్తి ఉంటే మేనిఫెస్టేషన్ ప్రాసెస్ ని ఆపేయండి ఫస్ట్. అంటే అఫర్మేషన్స్, విజువలైజేషన్ మీ వల్ల కాదు. మీరు ఇచ్చినా కూడా మీ ఆ సమస్య నుంచి తప్పించుకోవడం కోసం మీరు చేసే ప్రయత్నాలు. ఈవెన్ కొంతమంది అంటుంటారు, నేను మెడిటేషన్ చేస్తున్నాను, మెడిటేషన్ సమస్యలు పోతాయి. అంటే మెడిటేషన్ అంటే ఏంటో ముందు అర్థం చేసుకోండి, అవగాహన చేసుకోండి. మెడిటేషన్ చేస్తే ఆరోగ్యం వస్తుంది, మెడిటేషన్ చేస్తే సమస్యలు పోతాయి. అసలు మెడిటేషన్ అంటే ఏంటి మీకు తెలుసా? నేను మెడిటేషన్ చేస్తున్నాను అని అంటారు. అసలు నిజానికి ఏం చేయకుండా ఉండడం మెడిటేషన్. మెడిటేషన్ అంటే చేయడం కాదు, అది డూయింగ్ నథింగ్. ఏం చేయకుండా ఊరికి అట్లా ఖాళీగా కూర్చోవడం మెడిటేషన్. మళ్ళీ దాన్ని చెయ్యడం అని పేరు కలిపి అదేదో మనం చేసే ఒక ప్రక్రియగా మార్చేస్తున్నాం. మెడిటేషన్ మొత్తాన్ని కూడా దాని మీనింగ్ నే మార్చేస్తున్నాం మనం. జనరల్గా నేను నా క్లాస్లోకి వచ్చిన వాళ్ళందరికీ బేసికల్ గా, ఇంటర్నల్ గా నేను చెప్పే విషయం ఏంటంటే, లోపల మన సమస్యలన్నిటికీ మూల కారణం, మన బాధలన్నిటికీ మూల కారణం ఏంటంటే, మన లోపల ఒక శక్తి ఉంది, ఒక హయ్యర్ పవర్ ఉంది. దానికి మీరు ఏ పేరైనా పెట్టచ్చు. ఆత్మశక్తి, దైవశక్తి, హయ్యర్ పవర్, హయ్యర్ సెల్ఫ్, ట్రూ సెల్ఫ్, కాన్షియస్నెస్, చైతన్యం, పేరు ఏదైనా పెట్టండి. సో దాని నుంచి మనము విడిపోవడం మూలాన, మన మనసు డిస్కనెక్ట్ అయిపోవడం మూలాన తెలియకుండానే మనం భయానికి గురవుతున్నాం, అసంతృప్తిగా ఉంటున్నాం. ఫస్ట్ చేయాల్సిన పని దానికి కనెక్ట్ కావాలి. మేనిఫెస్టేషన్ లో ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, మీలో ఉన్న మీకే, మీలో ఉన్న శక్తికే, మీలో ఉన్న మీకే. శక్తి అనే పదం కంటే కూడా మీరు అనే పదాన్ని వాడడం నాకు చాలా కరెక్ట్ గా అనిపిస్తుంది. ఎందుకంటే అది మీరే. సో మీలో ఉన్న మీకు మీరు కనెక్ట్ అయితే లోపలున్న బాధలు అన్నీ కూడా మెల్లగా కరిగిపోతాయి, సమస్యలన్నీ మాయమైపోతాయి. మీకు తెలియకుండానే ఒక ప్రశాంతత వస్తుంది. ఈ ప్రశాంతత బయట నుంచి వచ్చేది కాదు, అది మీదే, మీ లోపలనే ఉంది. సో ఒక్కసారి ఆ ప్రశాంతత వచ్చిన తర్వాత, సో ఫ్రమ్ దట్ స్టేట్ ఆఫ్ మైండ్, ఆ రకమైన సిచ్యువేషన్ నుంచి, దీన్ని డివైన్ స్టేట్ అని, ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్ అని రకరకాలుగా వాడుకోవచ్చు, మాట్లాడవచ్చు. సో ఇక మీరు బయట నుంచి ఉన్న పరిస్థితుల చేత ప్రభావితం కారు. ఇంకా ఎవరైతే బయట ఉన్న పరిస్థితుల చేత ప్రభావితం అవుతూ ఉంటారో వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళు కోరుకున్న దాన్ని మేనిఫెస్ట్ చేయలేరు. ఆ స్టేట్ లోకి వెళ్ళి మీలో ఉన్న మీ పవర్ కి కనెక్ట్ అయిన తర్వాత మీకు ఒక నెమ్మదితనం వస్తుంది, నిశ్చలత్వం వస్తుంది, కామ్నెస్ వస్తుంది, రిలాక్స్నెస్ వస్తుంది. అక్కడి నుంచి అసలైన మేనిఫెస్టేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ కనెక్టివిటీ పెంచుకోవడం కోసం వారం రోజులైనా, 10 రోజులైనా, 15 రోజులైనా, 20 రోజులైనా మీరు కొంత ఓపికతో ఉండగలిగితే, బయట పరిస్థితులు ఏ రకంగా ఉన్నప్పటికైనా సరే, కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీలో ఉన్న ఆ హయ్యర్ సెల్ఫ్ కి కనెక్ట్ అవ్వడం, దీన్ని యూనివర్సల్ పవర్ అని కొంతమంది, విశ్వశక్తి అని కొంతమంది, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. పేర్లదేముంది, మీకు ఆ అనుభూతి కలిగిందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్.
ఒక్కసారి ఇఫ్ యు కనెక్ట్ ఇట్, అందులో నుంచి ఒక్క చిన్న ఊహ చేయండి, ఒక్కసారి ఒక అఫర్మేషన్ ఇవ్వండి. అప్పుడు మీరు అలా ఊహించి ఒక 15 లేదా 20 లేదా 30 మినిట్స్, అది కూడా చాలా పీస్ఫుల్ గా రిలాక్స్డ్ గా చేసి ఊరికి అలా వదిలిపెట్టి మీరు మీ పనిలో ఇన్వాల్వ్ కండి. మీకే తెలియకుండా మీ పరిస్థితులన్నీ మీరు కూడా ఊహించని విధంగా మారడం మొదలవుతుంది. రోజంతా
గుడ్, వెరీ గుడ్. స్లోలీ. సో ఇట్లా ఈ డిసెంబర్ వరకు ప్రాక్టీస్ చేయండి, మనకే తెలుస్తుంది ఎలా ఉంటుంది అనేది. మన యొక్క ఆలోచన విధానము అన్నీ కూడా ఎలా ఉంటుంది. ఆలోచన విధానం బాగుంటే శరీరం ఫిట్నెస్ కూడా పెరుగుతుంది. ఓకే, ఈరోజు అన్ని అలవాట్ల కల్లా కింగ్ ఆఫ్ ఆల్ హ్యాబిట్స్ అన్నమాట ఇది. రైట్ డియర్ ఫ్రెండ్స్, 11 o'clockకి మనకి హెల్త్ గురించి ముఖ్యంగా ఆ పల్స్ కాఫీలో ఉన్నటువంటి అంతరార్థం, పల్స్ కాఫీ గురించి చెప్పడం కాదు, దాంట్లో ఉన్నటువంటి మూలమైనటువంటి ఆయుర్వేద దేనికి మూలాన్ని శుభ్రం చేసేది. అలోపతి ఆ మూలం సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చినటువంటి ఇష్యూస్ కి, ఆ యొక్క ప్రాబ్లమ్స్ కి తయారు చేసింది. కానీ అసలు ఈ ప్రాబ్లమ్స్ కే మూలమైన దాన్ని తీసేయడమే ఆయుర్వేదం. ఓకే, అడ్వాన్స్ టెక్నాలజీ. సో దేని మీద పనిచేస్తుంది అనేది ఈ రోజు మనకి ప్రెజెంటేషన్ ఉంటుంది. ఎన్ని గంటలకి? 11 o'clockకి. ఎవరెవరు రావాలి? ముఖ్యంగా మీరు ఎవరిని ప్రమోట్ చేసుకోవాలంటే కస్టమర్స్, ప్రొడక్ట్లు కొన్నవాళ్ళు, అలాగే ప్రెజెంటేషన్ ఎవరైతే వినటానికి రెడీగా ఉన్నారో వాళ్ళని మీరు ప్రమోట్ చేసుకోండి. మధ్యాహ్నం 11 o'clockకి, సాయంత్రం 7 o'clockకి మీకు ఇన్కమ్ పెరగడానికి, ఈ వీక్ ఇన్కమ్ రావడానికి ముఖ్యమైన ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ.